కాదు, ఒక నిత్యమైనటువంటి నివాసాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుచుతూ ఉన్నాడు. ఆ రాజ్యం కొరకు మనం ఈ లోకములో ప్రభు కొరకు ప్రయాసపడాలా, ప్రభు కొరకు జీవించాలా, ప్రభు మార్గాలు ప్రేమించాలా, ప్రభు కొరకే బ్రతకాలనేది నా ఆశ. అంటే తల్లి కోల్పోయినాము, శారీరకంగా భౌతికంగా ఒక బాధ వేదన ఉంటుంది. కానీ నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం ఏం చేయకూడదంట, దుఃఖపడకూడదు. మనకు ఒక నిరీక్షణ ఉంది, మనం చనిపోతే ఆమెను కూడా కళ్ళారా చూస్తామనేటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణతో మీరందరూ కూడా సాగిపోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. సహవాసం ద్వారా వర్మ గారికి ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. పాస్టర్ పీటర్ గారు వాక్యానుసారమైనటువంటి వారి యొక్క ఆదరణ మాటలు కుటుంబానికి తెలియచేయాలని ఒక 5 నిమిషాలు ఆహ్వానిస్తాను. యేసుక్రీస్తు నామములో మరి చేరువచ్చిన దైవజనులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో మరి జయమక్క ఆమెను చూస్తాం. ఎవరు చూస్తారు? ఆమె వేళ రక్షింపబడి ప్రభుకు హృదయం ఇచ్చిన వారు తప్పకుండా చూస్తారు. ఈ సమయంలో తలంపు ఒకటి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. జయమ్మక్క 97లో ఖతార్కి వెళ్ళింది. 91లో నేను కూడా అక్కడ బొంబాయిలో ఉన్నాను. నేనేమో గోరిగాంలో ఉన్నాను, అక్క మేము పంపు హౌస్లో ఉంది. నాకు ఈ సంగతి తెలియదు. అన్న వర్మని ఒకసారి నాకు హడావుడిగా హఠాత్తుగా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న వారి అక్క బొంబాయిలో ఉంది, ఏడుస్తుంది, తన బాధ ఏంటో చెప్పట్లేదు, ఒకసారి ఆమె కొంచెం చూడన్నా పంప్ హౌస్లో ఉంది అని అన్నాడు. అలా కదన్నా, మరి నేను పంప్ హౌస్కి వెళ్ళడానికి కాదు కానీ వాళ్ళే ఇక్కడికి వస్తే బాగుంటుందని నేను చెప్పాను. నా అడ్రస్ అక్కతో ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు, దాన్ని ఫార్వర్డ్ చేశాడు. వాళ్ళు నెత్తుకుంటే మళ్ళాడే నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చిన తర్వాత అక్క, నేను చనిపోతాను తమ్ముడు, ఏజెంట్ నన్ను మోసం చేశాడు, ఇంకా డబ్బులు కావాలంటున్నాడు, ఎక్కడి నుంచి తీసుకురాను, అప్పు చేసి వచ్చాను అని అక్క చెప్పి ఏడుస్తుంది. ఇంకా నేను ఇంటికి వెళ్ళను, వెళ్తే ఖతారని వెళ్ళాలి, లేకపోతే ఇక్కడైనా చనిపోయాను. ఆ మాట చెప్పగానే నాకు చాలా బాధ వేసిన తర్వాత అక్కతో కలిసి పంప్ హౌస్కి వెళ్ళాను. పంప్ హౌస్కి వెళ్ళిన తర్వాత అక్కడ జేమ్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు తెలిసిన వ్యక్తి, నాకు బంధువు కూడా. అతని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ జేమ్స్ గారి రూమ్లో మన పాస్టర్ గారు బాబురావు గారు వాళ్ళ బాంబర్ని తీసుకుని వచ్చారు. పోయింట్ సౌదీ అరేబియా పంపించడానికి, చిన్న బాంబర్దనా. అప్పుడు పరిచయం అన్న నాకు. ఆ జేమ్స్ గారితో చెప్పాను, ఇలాగుంది పరిస్థితి, వచ్చి 2-3 నెలలు అయిందంట, మరి డబ్బులైతే తినేస్తున్నాడు కానీ పంపించట్లేదు. అతను నాకు బంధువు కాబట్టి నాతో పాటు వచ్చి ఆ ఏజెంట్ దగ్గర గట్టిగా సీరియస్గా మాట్లాడాడు. నువ్వు పంపుతావా పంపవా? పంపుతానండి. ఎప్పుడు పంపుతావు? వీసా రావాలి కదండి అన్నాడు. ఆ మాటకి చాలా మరి కోప్పడిపడిన. వీసా లేకపోనగా నువ్వు ఎందుకు ఇక్కడే తీసుకొచ్చావు? బొంబాయికి తీసుకొచ్చి 3 నెలలు అయిపోయింది, ఇప్పటికి నువ్వు డబ్బులు తినేస్తున్నావు కానీ పంపట్లేదు అని చాలా కోప్పడ్డాడు. నువ్వు పంపకపోతే నాకు ఇచ్చే అని చెప్పి ఆయన అతను తినేసిన మిగిలిన డబ్బులు తీసుకుని ప్రయత్నం చేసి
పంపించాడు. ఆ సందర్భంలో నేను కూడా కొంత సహాయం చేశాను. అయితే ఆ దినము జ్ఞాపకం చేసుకుంటే చాలా భయంకరమైన. వర్మని కనుక ఫోన్ చేయకపోతే నేను ఆమె దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, ఆమె సౌదీకి ఖతార్కి వెళ్ళేది కాదే కాదు. ఎందుకు చెప్తానంటే ఆమె ఏం చెప్పిందంటే ఒక మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. తమ్ముడు, నాకు పిల్లలు ఉన్నారు, నా భర్త ఏమో నీకు తెలియదు కానీ పట్టించుకోడు, కాబట్టి ఈ ముసలోళ్ళు ఇద్దరు ఉన్నారు, పిల్లల్ని వారు చూసుకుంటున్నారు అని చెప్పి ఏడ్చింది. అయితే దేవుడు ఆ దినాన్ని ఆమెను కరుణించాడు. ఈ దినాన్ని 5 పిల్లలు కూడా చక్కగా ఒక పొజిషన్లో ఉన్నారంటే ఆ దినము ఆమె ఈ దినాన్ని నేను గర్వంగా చెప్తున్నాను. 5 పిల్లలను కూడా ఒక పొజిషన్లోనికి ఆమె తీసుకొచ్చింది, ఒక పొజిషన్లోకి తీసుకురాగలను. మనకి చాలాసార్లు అనుకుంటాం ఏది ఉచితంగా రాదు, ఏది కూడా ఉచితంగా రాదు. మన ప్రయోజనం వెనక, మన యొక్క ఆశీర్వాదం వెనక, మన యొక్క బాగోగులు వెనక ఎవరో ఒకరు క్రయం చెల్లిస్తారు. ఆ క్రయం చెల్లించిందే అక్క. సరే, కానీ ఈ సమయంలో మరి వాక్యం చెప్తున్నాను. ఒకసారి 2 మాటలు క్షమించాలి దైవజనులు, 2 మాటలు చెప్తాను. కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునేవాడు ఎవడు. ఇక్కడ 5 సమాధానాలు ఉన్నాయి, నేను అన్నీ చెప్పను. కానీ మరణము 2 రకాలు. మనుషులందరికీ సంభవించేది 2 రకాల మరణం. ఒకటి వేరు చేయబడడం. వేరు చేయడం అనేది ఏంటంటే శరీరము నుండి ఆత్మ వేరు చేయబడ్డం, బంధువుల నుండి వేరు చేయబడ్డం, పిల్లల నుండి వేరు చేయబడ్డం. వేరు చేయబడిన తర్వాత శరీరం ఏమో పాతిపెట్టబడుతుంది, ఆత్మ ఏమో దాన్ని దయచేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఎడబాటు, శరీరము నుండి ఎడబాటు కలుగుతుంది. రెండవ మరణం ఏంటంటే దేవుని నుండి వేరు చేయబడ్డం. దేవుని నుండి వేరు చేయడం అంటే ఆత్మ మరణం. ఒకటి శారీరక మరణం, రెండోది ఆత్మ మరణం. ఆత్మ మరణము అనగా మనము ఆదాముని జ్ఞాపం చేసుకుంటాం. ఆదాము ఈ పండు తినన నువ్వు చచ్చేదవు అని ప్రభు చెప్పాడు. అయితే ఆదాము చచ్చిపోయాడా? చావలేదు. ఏం చచ్చిపోయింది? ఆత్మ చచ్చిపోయింది, దేవుని నుండి వేరైపోయింది, దేవుని నుండి త్రోసివేయబడింది. ఎందుకంటే దేవుని మాటకు భయపడక, దేవునికి విధేయత చూపించక, దేవుడు చెప్పిన ఆజ్ఞకు లోబడకపోవటం వలన దేవుని నుండి వేరు చేయబడింది. అయితే ఈ సందర్భంలో సిలువలో చనిపోయినటువంటి ఒక వ్యక్తి, అక్కడ 2 వ్యక్తులు మనం చూస్తాం. యేసు ప్రభుతో సిలువేయబడినారు. ఆ వ్యక్తి, మొదటి వ్యక్తి అంటాడు, నిన్ను నువ్వు రక్షించుకుని, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించవా అంటాడు. రెండవ వ్యక్తి అంటాడు, నువ్వు అదే శిక్షలో ఉన్నావు, దేవునికి భయపడవా. ఏంటంట? దేవునికి భయపడవా. ఈ సందర్భంలో చెప్పే మాట ఏంటంటే, క్రైస్తవ పేరు పెట్టుకున్నాం, క్రైస్తవులుగా జీవిస్తున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. దేవునికి భయపడేవారు ఎంతమంది? పేరు మార్చుకున్నావు, పరలోకం వెళ్ళిపోతావా? మా ఊర్లో ఒక ఆచారం ఉంది, నెల ఆఖరి ఆదివారం ఉన్నదే అందరూ మందిరానికి వచ్చేస్తారు. మా పాస్టర్ గారు అందరికీ బాప్తిసం ఇచ్చేసాడు. వాళ్ళు ఎందుకు వస్తారంటే రొట్టె ఆరాధన. నెలంతా కూడా తింటారు, త్రాగుతారు, వ్యభిచారం చేస్తారు, దొంగతనం చేస్తారు, అన్నీ చేస్తారు. ఆఖరి ఆదివారం మాత్రం పవిత్రులుగా వచ్చేసి దేవుని బలలో పాలు పొందుతారు. వీళ్ళ క్రైస్తవులేనా? లేక దేవుని భయం ఉందా?
వీళ్ళు పరలోకంకి వెళ్తారా? చాలామంది ఇలాగే ఉన్నాం. దేవునికి భయపడేవారు లేరు. ఆనాడు ఆదాము దేవుని నుండి తొలగిపోవడానికి, దేవుని నుండి త్రోసివేయబడ్డానికి, దేవుని నుండి మరి వేరైపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని మాటకు లోబడకపోవటం వలన ఆ వ్యక్తి దేవుని నుండి వేరైపోయాడు. ఇప్పుడు ఈ సమయంలో ఆ దొంగల ఇద్దరిలో రెండో దొంగ చెప్తున్న మాట, నీవు ఇదే శిక్షలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా? ఈ ప్రశ్న ఇక్కడ జయమ్మక్క ఆదరణ కూడుకొచ్చిన మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మనం క్రైస్తవులు మట్టిగా పేరుకే క్రైస్తవులమా? దేవునికి భయపడే వారంగా ఉన్నామా? దేవునికి భయపడితే జయమ్మక్క వలె ఈ లోకంలో అప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాం, పరలోకంలో అనేకులకి వెళ్ళిన తర్వాత అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబడతాం. దేవునికి భయపడకపోతే ఏమి లేదు, పరలోకము లేదు. నువ్వు ఇంతవరకే చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, నా పేరు మరియమ్మ, నా పేరు యోహాను చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ పరలోకమునకు వెళ్ళాలంటే ఈ లోకంలో బ్రతికినంత కాలం దేవునికి భయపడాలి, దేవునికి విధేయత చూపించాలి. ఆచారంలో ఉండవద్దు. మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏంటి? బాప్తిసం తీసుకోవటం అనుకుంటారు. బాప్తిసం అంటే మారు మనసు కాదు, అది బాప్తిసం అంటే సాక్ష్యం. మారు మనసు అంటే ఎవడైనా నువ్వు క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును నూతనం. అంటే బుద్ధి మారుతుంది, మాటలు మారుతాయి, చూపు మారుతుంది, తలంపులు మారుతాయి. నువ్వు ఎంత ముసుకేసుకుని, ఎంత భక్తి ప్రదర్శించినా, ఎంత మరి వాక్యం చదివినా, లేకపోతే ప్రార్థన చేసినా, ప్రసంగాలు చేసినా, దేవుని యొక్క భయము నీలో లేకపోతే పరలోకము లేదు. ఎక్కడికి వెళ్తావు? నిత్య నరకంలోనికి వెళ్తాం. అది ఎటువంటి స్థలం? వేదనకరమైన స్థలం. మరి జయమ్మక్క చనిపోయి కూడా మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నేను ఈ లోకం యాత్రలో ఎన్నో శ్రమలు గుండా, కష్టాల గుండా వెళుతూ కూడా దేవునికి హృదయం ఇచ్చి దేవుని కొరకు జీవిస్తూ వచ్చాను. మీరు కూడా మరి నా ఆదరణ కొరకు వచ్చినటువంటి నా సహోదరుడు, ఆ సహోదరి, నీవు కూడా దేవునికి భయపడు. చాలామంది ఏం చేస్తారంటే రోగానికి భయపడతారు, మనుషులకి భయపడతారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒక మాట ఉంది మత్తయి సువార్త 10:28 ఆత్మను దేహమును చంపువాడే కొరకు కాక ఆత్మను దేహమును కూడా నరకములో చదవమ్మ మాట. ఆత్మ చంపనేరక, దేహమును చంపువానికి భయపడక, ఆత్మను దేహమును కూడా నరకములో పడవేసే వారికి మిక్కిలి భయపడు. ఏంటంట? చాలాసార్లు రోగం వస్తే చాలా భయపడిపోతూ ఉంటాం. యోబు చూడండి, యోబు జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా భయపడలేదు. దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుని ఎందుకు భయభక్తులు కలిగినాడు. స్నేహితులు వచ్చి మరి అతన్ని బాధ పెట్టారు, నువ్వు ఆ పాపం చేసావు, ఏమి పాపం చేసావు, అందుకే ఇలా వచ్చింది. భయపడ్డాడు. అందుకని అంటాడు, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. చాలామంది మనం ఏమనుకుంటామంటే, జయమ్మక్క కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చామనుకుంటాం. మనం ఆదరించలేం. యాకోబు మరి తన కుమారుడైన యోసేపు చచ్చిపోడని చెప్పినప్పుడు అతడు తల్లిని, కుటుంబం అంతా కూడా, పిల్లలు, కూతురు అందరూ కూడా ఆదరించాడంట. ఆదరణ అందనల్లక పోయేను అని రాయబడింది మాట. మనం ఎవరు కూడా ఒకరిని ఆదరించలేం. ప్రభువే వారిని ఆదరించాలి, ఈ కుటుంబాన్ని ఆదరించాలి. యెషయా 66:13 అంటాడు, ఒకని తల్లి వారిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే ఆదరించబడతారు. యెరూషలేము అంటే ఏంటి? దేవుని యొక్క మందిరం. దేవుని మందిరానికి ఎవరు వెళ్తారు? ఆచారంగా వెళ్ళేవారు కాదు. ఆత్మపూర్ణులై దేవుని సేవించే వారిని దేవుడు ఆదరిస్తాడు. అంతేగాని 4 సొల్లు కబుర్లు చెప్పి నేను భక్తిపరుడని నన్ను నేను ప్రదర్శించుకుంటే దేవుడు నన్ను ఆదరించడు. దేవుని మందిరంలో ఆదరణ ఎలా జరుగుతుందంటే, నేను ప్రభువుకి భయపడినప్పుడు, ప్రభువుని ప్రేమించినప్పుడు దేవుడు నన్ను నా బాధల్లో, నా కష్టంలో దేవుడు ఆదరిస్తాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి జయమ్మక్క పిల్లలు 4, మరి కుమారుడు, వీరికి నేను మనవి చేసింది ఏంటంటే, ఏదో ఆచారంగా ఉండదు. కానుకలు ఇవ్వచ్చు,
దశంభాగాలు ఇవ్వచ్చు, బ్రతుకు మారకపోతే అవి ఏమి అంగీకారము కావు. బ్రతుకు మార్చుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ ఉన్న వారందరికీ నేను చేతులెత్తి మనవి చేసేది ఏంటంటే, ఆచారంలో ఉండొద్దు, ఆచార క్రైస్తవులుగా ఉండొద్దు, పండగ క్రైస్తవులుగా ఉండొద్దు, ఆదివారం క్రైస్తవులుగా ఉండొద్దు. ఎలా ఉండాలి? దేవునికి భయపడేవారు ఉండాలి. మరణానికి భయపడకు, రోగానికి భయపడకు, ఇవేవి నేనేం చేయలేవు. నీ ఆత్మను నరకంలో పడవేయలేవు. ఎవరు పడేస్తారు? దేవునికి భయపడకపోతే దేవుడు నరకంలో పడేస్తాడు. అక్కడ ఏముంటుంది? భయంకరమైన వేదన ఉంటుంది, భయంకరమైన. అందుకనే ధనవంతుడు అంటాడు, ఏమంటాడు? భయంకరమైన ఈ యాతన స్థలంలో యాతన పడుచున్నాడంట, యాతన పడుచున్నాడు. ఈ లోకంలో మరి తిండి తిప్పలు లేవు, కురుపుల చేత బాధపడ్డాడు లాజరు. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంలో అబ్రహాము రోమున అనుకున్నాడు. ఈ లోకంలో ఏమున్నా ఏమో లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, ఆహారం ఉన్నా ఆహారం లేకపోయినా, వస్త్రం ఉన్నా వస్త్రం లేకపోయినా, ఇల్లున్నా ఇల్లు లేకపోయినా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు పరలోకంలో లాజరు వలె దేవుని రొమ్మున ఆనుకుంటావు. ఇక్కడ నీకు దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా, ఆ ధనవంతుడంట ఈ లోకంలో ఉన్న చెప్పు ఇష్టానుసారంగా బతికాడంట. ఎవరి ఇష్టానుసారంగా? దేవుని ఇష్టానుసారం కాదు. మనం అందరం కూడా అలాగే ఉన్నాం. దేవుని ఇష్టానుసారంగా బ్రతకం, మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. ఆ కారణాన్ని బట్టి నేను మనం చేసింది ఏంటంటే, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినట్టు మీరందరూ కూడా నిజమైనట్టు మారు మనసు పొంది ప్రభు కొరకు జీవించాలి. జీవకు ఒకప్పుడు ఇది ఒక తాటాకు ఇల్లు, వర్మని పిల్లయినప్పటికీ ఒక తాటాకు ఇల్లు. ఎన్ని కష్టాలు పొంది వేరే ఊరు ఇక్కడికి వచ్చింది, ఆ తమ్ముడిని వెళతమాలుకుంది, తమ్ముడు స్థలం తీసుకుంది, ఇల్లు కట్టుకుంది, పిల్లలను పోషించుకుంది, గొప్ప చేసింది. దేన్ని బట్టి అంటే తల్లిదండ్రులు, వెనకాల ఉన్న తల్లిదండ్రులు ప్రార్థన, వారు ఎంత ప్రార్థన అంకులు. ఇక్కడి నుంచి ఇక్కడ ఎన్నో మందిరాలు ఉన్నాయి, ఇక్కడి నుంచి పాలకులు వచ్చేవాడు. చాలామంది అడిగేవారు, అక్కడెక్కడ మందిరాలు లేవా, నువ్వు కుంటుకుంటూ నడుచుకుంటూ ఇక్కడికి వస్తున్నావు ఎందుకు అంటే, ప్రత్యేకమైనటువంటి జీవితం, ప్రత్యేకమైనటువంటి జీవితం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన జీవితం. ఇది నాని జయమక్క పిల్లలకు నేను చెప్పేది ఏంటంటే, అమ్మ అంత కష్టపడి ఆ గుడిసులో నుండి మరి కతార్కి వెళ్ళి అక్కడ పిల్లల భవిష్యత్తు కొరకే తను ఎంతో ప్రయాసపడి మరి ఇదంతా చేసుకొచ్చింది. మీరు కూడా మీ వెనకాల ఉన్న వారికి ప్రయాసపడి, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రయాసపడి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఇది మామూలుగా వచ్చేది కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆశీర్వాదం. కాబట్టి ఆయన ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు, పరలోకంలో ఉండడానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేవుడి మాటలను దీవించుగా. థియేటర్ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దైవజన్ భాస్కర్ రావు గారు వారు కూడా వారి యొక్క ఆదరణ మాటలు తెలియజేయాలి. సమయంలో బాబురావు పాస్టర్ గారు కూడా వారి యొక్క ఆదరణ మాటలు క్లుప్తంగా తెలియజేయాలని ఆహ్వానిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మరి జయమ్మ గారు వెళ్ళిన సందర్భంలో ఈ కుటుంబాన్ని మరి దుఃఖంలో ఉన్నారని మనమందరం ఆదరణ కూటమి ఏర్పాటు చేసి వచ్చాం. కానీ మన మాటలు ఏమీ వారిని ఆదరించలేవు. కానీ ఆ పరమ తండ్రి ఆ తల్లి విడిచి వెళ్ళిన కుమార్తెలను ఆదరించును గాక. ఈ సమయంలో చదవబడిన లేఖనములో మరి ఆ 90వ కీర్తనలో 10వ వచనం చివరి భాగం నుండి 70 సంవత్సరములు అధిక బలమున ఎడల 80 అయినా నువ్వు త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోతాము. ఎక్కడికి ఎగిరిపోతాం? ఒక ప్రశ్న మనమందరం ఆలోచించవలసింది. మొన్నైనది వెనుకటి వలనే మొన్న అయిపోను, ఆత్మ దేవుని యొద్దకు వీళ్ళు నీటి వాళ్ళు ఒక సోదరుడు అన్నాడు, ఎవడే మీరు ఎందుకు మట్టిలో కెప్పెడతారో అని అడిగాడు. దీనికి ఏమో ఆలోచించుకోకుండా మేము మా బైబిల్ని మేము ఫాలో అవుతున్నాం. బైబిల్ ఏం చెప్తుందంటే మానవుడు మట్టిలో నుంచి వచ్చాడు కాబట్టి తిరిగి మరలా మేము మట్టికి చేస్తున్నాం. ఆత్మకు మాత్రం సావు లేదు. మనం అందరం ఆలోచించుకోవాల్సిన పని ఏంటంటే, జయమ్మ గారు ఈ లోకంలో ఆమె చాలా కష్టాలు పడింది. బ్రదర్ గారు ముందు చెప్పాడు,
అది 35 సంవత్సరాలు అవుతుంది ఆ సంగతి జరిగి. నిజమే, మేము అక్కడ ఉన్నాం. అలాంటి పరిస్థితి కొంతమంది ఏం చేస్తారంటే 35 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి బ్రదర్ గుర్తు చేశారంటే నాకు చాలా ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే కొంతమంది ఎప్పటికప్పుడే మర్చిపోతున్నారు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, కష్టాల్లో మనల్ని ఎవరు ఆదరించారు, అసలు మనల్ని ప్రభువులోకి ఎవరు నడిపించారు, మన కొరకు ప్రార్థన చేసింది ఎవరు, మన కష్టాల్లో మనల్ని ఆదరించింది ఎవరు అని మరిచిపోతున్నారు. అందుకని వాక్యములు ఏముందంటే దుష్టులను దేవుని మరిచివారును పాతాళంలోనికి దిగిపోతారని వాక్యం చెలవిస్తుంది. దేవుడు నిన్ను నన్ను ఏ స్థితిలోంచి ఎలాంటి పరిస్థితుల్లో నుంచి మనం తప్పించాడు, ఎలాగో మనకు సహాయము చేశాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎపప్రీతితో ఉన్నాడు కదా, అతను సావునకు సిద్ధమైనగా దేవుడు అతన్ని కనికరించాడని అన్నాడు. నేనేం పెద్ద భక్తుడిని అని ఆయన బిల్డప్ మాట్లాడలేదు, కానీ దేవుడు నన్ను కూడా కనికరించాడు. దేవుడు నన్ను కూడా కనికరించాడని పౌలు అన్నట్టుగా దేవుడు నన్ను కూడా కనికరించాడు. కాబట్టి ఈరోజు నేను మీ మధ్యన ఉన్నాను. సరే, ఏమైనా సరే సమయం చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి వాక్యం చెప్తుంది. యోబు గ్రంథముల 14వ అధ్యాయములో స్త్రీ కనిన నరుడు, స్త్రీ కానుడి పురుషుడు కానుడి వారి మిక్కిలి బాధ నందును, పువ్వు వికసించినట్లుగా వాడు వికసిస్తాడు, పువ్వు రాలిపోయినట్లుగా రాలిపోతాడు. మానవ జీవితం ఎలా ఉంటుందంటే, మనము జన్మించిన తర్వాత ఈ లోకంలో జీవించే కాలములు రకరకాల బాధలు పడుతూ ఉంటాం. నిజమే, బ్రదర్ గుర్తు చేశారు కదా, ఆ రోజుల్లో జయమ్మ విదేశం వెళ్ళి చాలా కష్టాలు, చాలా బాధలు పడింది తన కుటుంబం కోసం. సరే, ఎంత చేసినా ఏం చేసినా సరే ఆఖరికి టైములు ఏమైందంటే ఆమె శరీరమునకు బలహీనత ఏర్పడింది. అవును, దేవుని వాక్యం సెలవిస్తుంది, పువ్వు వికసించినట్లుగా వికసించిన మనమే వయసు అయిపోయేటప్పటికి మరలా ఏమవుతాం, పువ్వు ఎలాగ వాడిపోతుందో అలాగే వాడిపోతాం, రాలిపోతాం. అక్కడ వాక్యం ఏముందంటే కనబడం. ఇప్పుడు జయమ్మ గారు మనకు కనబడదు. అందుకని భక్తుడు ఏమన్నాడంటే, మరణము మేలు, మరణము మలుపు, మరణము మేల్కొలుపు. ఇప్పుడు మన జయమ్మ సహోదరి ఆమె ఇప్పుడు మలుపులో ఉంది. ఇప్పుడు ఆమె మనకు కనబడదు. మనం కూడా ఆ మలుపులోకి వెళ్ళినప్పుడు వెళ్తాం. ఇప్పుడు ఒకప్పుడు అప్పుడు ఆమె కనబడుతుంది, అక్కడ చూస్తాం. తర్వాత మేల్కొలుపు, ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు కడబోర బ్రోగ్గానే ఏమవుతుంది చెప్పండి, మృతులైన వారు మొదట. ఇక్కడ మనం గమనించాలి, పునరుత్థానములు 2 ఉన్నాయి, పాపములు 2, లోకములు 2, మరణాలు 2. భౌతిక మరణం అందరికీ వస్తుంది, కానీ ఎవరైతే యేసు ప్రభు రక్తములో కొడుగబడి పవిత్ర జీవితం జీవిస్తారో, ఈరోజు నిజంగా చెప్పాలంటే వాక్యం ఉన్నట్టు చెప్తే కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు, కొంతమంది బాధపడతారు. ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఈరోజు పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నారు. మనకు ఒక నియమం ఉంది, మనకు ఒక కట్టడ ఉంది, మనకు బైబిల్ బోధిస్తుంది. దాని ప్రకారంగా నడిస్తేనే కానీ ఆ పరదేశకు మనం వెళ్ళమనే భయం వీరికి లేకుండా అయిపోయింది ఈరోజు క్రైస్తవులైన వారు. దయచేసి భయము నుండి పాపము చేయకూడదు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ లోకంలో మనం జీవించే కాలంలో మనమందరం గుర్తించాలి. ఏమనంటే, నేనంటాను సహోదరి జయమ్మ మనకంటే ముందు వెళ్ళిపోయింది. ఈ మధ్యలో మా ఇంచుమించుగా 55 సంవత్సరాలు ప్రభు పరిచయం చేసి గొప్ప పేరు సంపాదించినటువంటి దైవజనుడు మా అయ్యంకుడు ఆయన వెళ్ళిపోయాడు. మా ఇంటి వాళ్ళందరూ చాలా కంగారు పడిపోయారు నా గురించి. ఆయనకి మేమిద్దరం ప్రాణ స్నేహితులు ఉన్నాం. నేను ఒకటే, ఆయన వెళ్ళేటప్పటికి ఆ కారు దిగే వరకు నాకు తెలియలేదు. ఒకటే, ఎందుకో దేవుడు నా ఆత్మలో ఏం పెట్టాడంటే, ఏమీ కంగారు పడకు, ఆయన వెళ్ళాడు, నువ్వు కూడా వెళతావు. ఇక్కడ నీకు స్థిరం మాత్రము కానే కాదు. మనము ఇక్కడికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోము, వచ్చినట్లుగానే వెళ్ళిపోతాం. జయం ప్రయాసపడిన దాంట్లో ఏమైనా పట్టుకెళ్ళిందా? ఏమీ పట్టుకెళ్ళలేదు, అంతా ఇక్కడే విడిచిపెట్టేసింది. బంగారం ఉందా మనవరాలకు కూతురికి ఇచ్చేసి ఉంటుంది. అంతా ఆమె వట్టి చేతులతో వచ్చింది, దిగంబరిగా వచ్చింది, దిగంబరిగానే వెళ్ళిపోతాం. ప్రియులారా, చెప్పడానికి చాలా విషయాలు ఉంటాయి కానీ సమయం గమనించాలి కదా. అపోస్తలుడైన పౌలు ఉన్నాడంటే, ఈ శరీరం, ఈ గుడారము శిథిలమైపోతుంది. కొంతకాలం చాలా అందంగా ఉంటుంది ఈ గుడారం, ఈ శరీరం. కొద్ది కాలానికి మళ్ళీ బలహీనమైపోద్ది.
బక్క చిక్కిపోతాం. అప్పుడు యవన కాలంలో ఉన్నటువంటి ఆ ఫోటోలు చూసుకుని ఈ ఫోటో నాదేనా, నేనేనా, అప్పుడు ఇంత అందంగా ఉన్నానా, ఇప్పుడు ఇలాగ అయిపోయానా, అప్పుడు నా తల చాలా నల్లగా ఉంది కదా, ఇప్పుడేమో తల మెరిసిపోయిందా, ఇలాగ అయిపోతుందా అంటే నువ్వు దగ్గరికి వెళ్ళిపోతున్నావు. ఇంకా గుడారము శిథిలమైపోతుంది. కానీ చేతి పని కాక మన కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఒకటే, ఏమనంటే మనము ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఎలా ఉండాలి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన ప్రజలుగా ఏం చెప్పండి, ప్రజలకు సమాధానము కలుగును. కాబట్టి క్రైస్తవ ప్రజలమైన మనం అందరం ఈ సమయంలో సహోదరి జయమని గుర్తు చేసుకుంటూ జయము వెళ్ళిపోయినట్టుగా మనం కూడా వెళ్ళిపోతామని మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, చాలా జాగ్రత్తగా దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలని. ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి మనకు అధికారం లేదు. ఈరోజు చాలా మంది ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. ఇష్టం వచ్చినట్టు బ్రతికితే నీ ఆత్మ నరకానికి వెళితే అప్పుడు ఏడవలసి వస్తుంది. అప్పుడు మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరును కొందరు. ఆఖరి పైన ఒక మాట నేను చెప్తున్నాను, దయచేసి గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. బైబిల్ గ్రంథంలో మరణం చూడకుండా వెళ్ళిపోయిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఏలియా, హానోకు. హానోకు ఎందుకు దేవుని దగ్గరికి ఆయన వెళ్ళిపోయాడంటే, హానోకు మరణము పొందక ముందు అతడు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందెను. ఏం పొందాడు? కనబడలేదు మీకు ఆ వాక్యం? హానోకు మరణము చూడకుండా కొనుక్కోబడెను. కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందెను. మన సాక్ష్యం ఏంటి? చనిపోయిన తర్వాత మనం బ్రతుకున్నప్పుడు ఎవరు మాట్లాడరు, చనిపోయిన తర్వాత మన గురించి మాట్లాడతారు, మన గురించి సాక్ష్యం చెప్తారు. జాగ్రత్త. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, హానోకు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందెను. ఈమె చాలా భక్తి కలిగింది, ఇతడు చాలా భక్తి కలిగిన వాడు, భక్తిగా జీవించారు అనే సాక్ష్యం. అవునా? యెహోయాదా ఉన్నాడు, అతడు వాక్యములో దైవజనుడు. అతను ఏం చేశాడంటే 110 సంవత్సరాలు బ్రతికాడు. అతను దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని ప్రజలందరి దృష్టికిని మంచి వాడై చనిపోయాడు. దేవునికి స్తోత్రం. సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు. విశ్వాసులారా, మీరు ఒక మంచి విశ్వాసి అనే పేరు కావాలి. దైవ సేవకుడిగా నేను ఇతడు మంచి సేవకుడు, నమ్మకమైన దాసుడు అనే పేరు నాకు కావాలి. అలాగే మనం జీవిద్దాం. సరే, ఏదేమైనా మనకి ఆఖరి ఫైనల్లో ప్రకటన గ్రంథం 14:13 ఏముందంటే, ఎప్పటి నుండి మృతి చెందిన వారే ధన్యులు, ఎందుకనగా వారు ప్రయాసలు మాని విశ్రాంతి పొందుతారు. ఇప్పుడు సహోదరి జయమ్మ గారు ఇంచుమించుగా తన జీవితంలో చాలా ప్రయాసపడింది, చాలా కష్టపడింది, ఆరోగ్యం బాగోపోయినా కష్టపడింది. ఒకరోజు నేను ఇలాగ వస్తున్నప్పుడు ఆ సహోదరి కచ్చా వేసుకుని కొబ్బరాకుల తడితో ఆ బాత్రూమ్ కడుతుంటే నేను చూశాను. విదేశం వెళ్ళింది, ఇంత కష్టపడింది, మరలా ఇక్కడికి వచ్చి ఆమె కష్టపడి పని చేస్తుందా, తను స్నానం చేసుకోవడానికి తనే చేస్తుందని నేను చాలా బాధపడ్డాను. అలాంటి బాధలన్నీ పడింది. ఆఖరి ఫైనల్ ఏం చేస్తుందంటే ఆమె వెళ్ళిపోయింది. ఇంకా ప్రయాసానికి లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏదైనా ప్రయాసం ఉంటే, ఏదైనా బాధ ఉంటే మనకెక్కడ? రతన్ రాజు గారికి ఉంది ఏదైనా బాధ ఉంటే. ఇప్పుడు జయమ్మ గారు మాత్రము లేదు, ఆమె ప్రయాసలు మా విశ్రాంతిలో ఉంది. అలాగే మనం అందరం కూడా దేవుని ప్రజలారా, హానోకు ఎలాగైతే మంచి సాక్ష్యము పొందాడు, అలాగే మనం అందరము మంచి సాక్ష్యము పొంది ఆయనకి ఇష్టలైన ప్రజలుగా, పౌలు గారు అంటున్నారు, ఆ పరదేశు, ఆ పరలోకం మన కొరకు సిద్ధపడిచిన గుడారానికి వెళ్ళాలంటే మనం అందరం ఏం చేయాలి చెప్పండి? దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. అలాగే జయం గారు విడిచిపెట్టినటువంటి కుమార్తెలు, మనవళ్ళు, మనవరాలు, కుమారుడు, వారి కుటుంబం, మనవరాలు, కోడలు కూడా ఏం చేయాలి తెలుసా? దేవునికి ఇష్టడుగా జీవించాలి. అమ్మా, చాలా మోడల్ మార్చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తున్నారు, ఇష్టం నడవండి, ఇష్టం వచ్చినట్టు. కానీ ఒకరోజు మనం కష్టపడి పెంచాలి. మనం ఇష్టం వచ్చిన నట్టడానికి మనకు అధికారం లేదు. కాబట్టి దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మనం ఎలా జీవిస్తున్నామో ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ యుగ సమాప్తి కాలంలో
కుడివైపున కొందరిని, ఎడమవైపున కొందరిని. ఇవన్నీ గొర్రెలే. కానీ 2 భాగాలు చేసినప్పుడు ఆయన చెప్తున్నాడు ఒకటి ఏంటంటే, ఎడమవైపు ఉన్న వారిని చెప్తున్నాడు ఏమనంటే, శపించబడిన వారులారా, మాట ఏమో నాకు ఇచ్చారు, నీ కొరకు బ్రతుకుతామన్నారు, ప్రమాణం చేశారు, మీ బ్రతుకంతా సైతాను మాటలు, సైతాను కార్యములు చేశారు మీరు. కాబట్టి శపించబడిన వారులారా నరకాగ్నిలోనికి వెళ్ళండి. అలాగే కుడివైపున ఉన్న వారిని చూసి అంటున్నాడు, నా కొరకు భక్తిగా జీవించిన వారులారా, నోరు కట్టుకున్న వారులారా, నడుము కట్టుకుని భక్తిగా జీవించిన వారులారా, భక్తిగా ఉన్న వారులారా, మీ కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యానికి వెళ్ళండి అని దేవుని వాక్యం చెలవిస్తుంది. కాబట్టి మనం ఎవరము పొరపాటున మన ఇష్టం వచ్చినట్టుగా జీవించి ఆ ఎడమ చేతి వైపు వెళ్ళి సాతానికి వారి దూతలకు సిద్ధపడిన నరకాగ్నిలోకి ఎవ్వరు వెళ్ళవద్దు. మనందరము ఆ పరలోక రాజ్యం వెళ్ళాలని ప్రభు అయిన యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితమే మరియా గర్భమున మానవుడిగా వచ్చి మనందరి శాప పాపములను భరించి ఆయన కలువరి శిలువలో రక్తం చిందించారు. ఆయన కలువరి శిలువలో చిందించిన రక్తం ద్వారానే మనకు పాప విమోచన ఉంది. పాపం పోకుండా ఎవరు పరలోక రాజ్యము వెళ్ళారు. మన పాపాన్ని క్షమించేవాడు, పరలోక రాజ్యం ఇచ్చేవాడు ఆ ప్రభువే గనుక ఆ సహోదరి జయమ్మ గారు మనకంటే ముందు వెళ్ళారు. మనం వెళ్తాం, కానీ మనం వెళ్ళక ముందు, మన ప్రాణం పోకముందు, యేసు రాకముందు, ఇంతవరకు ఎక్కడైతే తప్పిపోతే ఇష్టానుసారంగా జీవిస్తున్నామో ఆ జీవితాన్ని సరి చేసుకుని దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం జీవిద్దాం. అట్టి కృప దేవుడు మా అందరికీ దయచేయను కాక. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు కురుమండల అధ్యక్షులు పురుషోత్తం గారికి నేను వందనాలు తెలియపరుస్తున్నాను. బాబురావు గారికి కూడా కుటుంబ తరపున మన తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సమయంలో మరొక దైవజనులు శ్యామ్ గారు కూడా వారి యొక్క క్లుప్త ఆదరణ మాటలు తెలియచేయని ఆహ్వానిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామములో ఈ ఉదయకాల సమయమందు సాక్షి శేషురాలుగా మన మధ్యలో ఈ కూడికకు కారణమైనటువంటి తల్లి అయిన జయమ్మ గారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. మరి ప్రభు గడిచిన లక్షవారపు రాత్రి విపత్కరమైన పరిస్థితులలో, మధ్యాహ్నం విపత్కరమైన పరిస్థితుల్లో వారు ప్రభు పిలుపును అందుకున్నారు. బుధవారం నుండి వారి యొక్క చివరి గడియలు చాలా వేదనకరంగా గడుస్తూ వచ్చాయి. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా వేదన గురయ్యారు. అలాగే ముఖ్యంగా 4 కుమార్తెలు, ఏకైక కుమారుడు అందరూ కూడా తుది గడియల్లో ఉండడం అది కుటుంబాలకు చాలా ఆదర్శప్రాయం కనుక ఆ కుటుంబాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఎంతమంది గనులైన సేవకుల మధ్యలో ఈ ఆదరణ కోవడం జరగడం చాలా సంతోషకరం. ఆమె ధన్యురాలని ఈ కూడిక జరుగుతున్న విధానమే మనకి చెబుతా ఉంది. సమస్తమైన మహిమ ఘనత దేవునికే చెల్లును గాక. ఈ ఉదయకాల సమయం క్లుప్తంగా మరి చాలా మంది పెద్దలు మనతో ఉన్నారు, వారందరూ మాట్లాడడం మంచిది కనుక నేను క్లుప్తంగానే నా మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి జయమ్మ గారి గురించి చాలా విషయాలు కుటుంబ సభ్యులు చెప్పగా, పెద్దలు చెప్పగా విన్నాము. అపోస్తల కార్యముల గ్రంథంలో ఎవరు చూడద్దు, 9వ అధ్యాయంలో ఒక తల్లిగారు చనిపోతారు. చనిపోయినప్పుడు ఆమెను చక్కగా శుభ్రపరిచి మేడగదిలో పెట్టినప్పుడు అందరూ వచ్చి ఏడ్చి ఆమె బ్రతుకున్నప్పుడు ఎలాంటి సత్కార్యాలు చేసిందో అవన్నీ కూడా ప్రజలు ఏడుస్తా చెబుతా ఉంటారు కనుక అలాంటి గొప్ప సాక్ష్యాన్ని దొరక అనేటటువంటి ఆ తల్లి పొందుకుంది. అలాగే జయమ్మ గారి గురించి కూడా వారి యొక్క బిడ్డలందరూ కూడా, బంధువులు కూడా చక్కటి సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారు. ఇది ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం. వారు తమ్ముడి గారు చెప్పారు, అలాగే అవకాశం ఇచ్చినప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా చెప్తారు. ఒక రకంగా 0 స్టేజ్లో ఉన్న వారి కుటుంబాన్ని ఈ స్థాయిలోనికి ఆ తల్లి బిడ్డలందరినీ కూడా ఒక ప్రత్యేకమైన స్థాయిలోనికి తీసుకుని వచ్చారు. ఎంత శ్రమపడి ఉంటారు. ఆ వచనాలన్నీ నేను చదవట్లేదు. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఉంటుంది. ఆమె నడుము కట్టుకుని పని చేశారట, బలమైన పని చేసి తన పిల్లలందరికీ ఏ లోటు లేకుండా. కాబట్టి she is a Proverbs 31 woman. సామెతలు 31వ గ్రంథంలో ఉన్న స్త్రీ ఆమె. అక్కడ చెప్పబడతా ఉంది, ఆమె పెనిమిటి గౌనుల యొద్ద పేరుకొన్నవాడు అవుతాడు. నిజంగానే రత్నరాజు గారు అంటే అందరూ చెబుతున్నారు ఎక్కువగా పెద్దల మధ్యలో ఎక్కువ గడుపుతారని. కాబట్టి అలా గడిపి ధైర్యంగా ఉంటున్నారంటే దానికి కారణం ఏంటి? వెనకాల సరైనటువంటి స్త్రీ ఉంది కనుకనే, ఒక మంచి భార్య ఉంది కనుకనే ఆయన ధైర్యంగా 10 మందిలో ఆయన సభాష అన్నట్టుగా తిరగలుగుతా ఉన్నారు.
కాబట్టి అలాంటి మంచి భార్యను కలిగినటువంటి రత్నరాజు గారు ధన్యులు. పిల్లలు చెప్పగా విన్నాను, అందుకే ఆయనే విలువిచ్చి లేకపోతే ఎదురిచ్చి మరి ఆయన చక్కగా వివాహం చేసుకున్నారు అటు అప్పట్లో. కాబట్టి అంత విలువైంది కాబట్టి చేసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా సంతోషకరమైన విషయాలు. కాబట్టి అలాంటి విలువైన తల్లిని, అలాగే మంచి భార్యను కలిగి ఉన్న రత్నరాజు గారు ధనిలు. మరి ఇక మీదట మరి వారి మీద భారం పెరుగుతూ ఉంటుంది కనుక ప్రభు వారికి సహాయం చేసి రాబోయే రోజులు ఇంకా వారు కూడా ఇంకా ప్రభుకి అతి సన్నిహితంగా, మందిరం ప్రక్కనే ఉంది, అలాగే ప్రభు కూడా వారు అతి సన్నిహితంగా మెలుగుతూ ఒక మంచి సాక్ష్యాన్ని వారు కూడా పొందుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. వాక్యం చెప్తా ఉంది, ఎవరు చూడక్కర్లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట, మన పౌరసత్వము పరలోకమందున్నది, అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్ అని అంటాడు పౌలు. సో మనందరం ఆధార్ కార్డులు ఎక్కడున్నాయని భ్రమపడి, లేకపోతే మనం ఈ లోకంలో జీవించినంత కాలం దాన్ని ఆధారంగా చేసుకుంటున్నాం. కానీ వాస్తవం ఏంటంటే మనందరికీ కూడా సిటిజన్షిప్ కార్డ్, ఇంకా చెప్పాలంటే విదేశంలో ఉన్న వారి భాషలో చెప్తారు కదా, అక్కామా కార్డు, లేకపోతే రెసిడెన్షియల్ వీసా కార్డ్స్, ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఐడి కార్డ్స్ ఉన్నాయి చూసారా, అవి వాస్తవానికి మనకి పరలోకంలో ఉన్నాయి. కాబట్టి ఏనాటికైనా సరే ఈ భూమి మీద వచ్చిన మనందరం కూడా మన పని ముగించుకుని మనం వెళ్ళిపోతాం. కాబట్టి వెళ్ళిపోయేటప్పుడు మంచి పేరు సంపాదించుకుని భూమి మీద దేవుడు మనకి ఏ పని ఇచ్చాడో ఆ పని చక్కగా నిర్వర్తించి వెళ్తే, జయమ్మ గారి గురించి ఈరోజు ఎలాగైనా చక్కగా మాట్లాడగలుగుతున్నామో, మంచి సాక్ష్యం చెప్పగలుగుతున్నామో, మన వెనక మన గురించి అలాంటి సాక్ష్యం చెప్తారు. కాబట్టి ఆ విధంగా మన పౌరసత్వం పరలోకం ఉందన్నది ఎరిగి ఈ భూమి మీద బహు జాగ్రత్తగా దైవ సేవకులందరూ చెప్పిన మాటలు అవే కదా, భయము భక్తి కలిగి మరలా తిరిగి మూటముళ్ళు సర్దుకొని, అంటే ఒక మాటలు చెప్పాలంటే మన జీవితాన్ని ముగించుకుని జాగ్రత్తగా పరలోకం వెళ్ళిపోవాలి. అది 70 సంవత్సరాలు అధిక బలం అంటే 80, ఇంకా దేవుడి కృప చూపితే ఇంకా 80 దాటుతుంది, 90, 100 అవ్వచ్చు కాక. కాబట్టి ఎప్పటికైనా మనం వెళ్లాల్సిన వారం మంచి సాక్ష్యం పొందుకొని పరలోకానికి చేరడానికి యోగ్యులైన వారిగా, మరి విదేశంలో ఉన్న వారు ఎలాగ ఇండియా తిరిగి వస్తారో మన వారందరూ ఎక్కువ గలవు కనుక చాలాసార్లు సంఘాలు ఈ మాట చెప్తూ వచ్చాను. మరలా అక్కడ ఏమైనా మన మీద క్రైమ్ అఫైర్స్ ఉంటే కనుక మనల్ని ఇక్కడికి రానివ్వరు కదా. ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళాలంటేనే చాలా నియమ నిబంధనలు. అది ఒకవేళ కొంచెం అగ్రరాజ్యం అయితే కనుక చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. మరి ఒక దేశం నుంచి మరొక దేశం వెళ్ళడానికి ఎన్ని స్ట్రిక్ట్ రూల్స్ మనకి పెట్టేస్తే, మరి భూమి మీద నుంచి పరలోకం వెళ్ళడానికి ఇంకెన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. చాలా మంది అవేమి అక్కర్లేదు అనుకుంటున్నారు. నో, మనమందరం మందికి ప్రత్యేకంగా జీవించాలి, ఈ భూమి మీద ప్రత్యేకించబడిన వారిగా బ్రతకాలి. ఎందుకంటే మనమందరం సిద్ధపడేది పరలోకపు రాజ్యము గురించి, ఆ దేశము గురించి. కనుక అలా సిద్ధపడదాం. యేసు ప్రభు వారు ఇటీవల మన గుడ్ ఫ్రైడే రోజున మనం చాలా మాటలు జ్ఞాపకం చేసుకుంటాం. యేసు ప్రభు వారు చనిపోవడానికి ముందు ఒక మాట అన్నారు, మీకు గుర్తుంది అనుకుంటున్నాను. తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన పనిని, లేక నువ్వు నా చేతికి అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి తిని అని అంటున్నారు. అంటే యేసు ప్రభు వారు కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పంపించబడ్డారు. కాబట్టి ఆ పని పూర్తి చేసేశారు. ఇది అంత అద్భుతమో చూడండి. ఇది మన మాదిరి. ఆయన వచ్చిన పనిని 33.5 సంవత్సరాలు ముగించేశారు. ఆయన మరణానికి రెడీ అయిపోయారు. చిట్టుబాబు వారి తల్లి మీద ఉన్న ప్రేమను బట్టి ఒక మాట అన్నాడు, అన్నయ్య బాధ ఏం కాదు కానీ అమ్మ కష్టపడింది అంతని, సుఖపడలేదన్నయ్య, అదే నాకు బాధ అన్నాడు. అలాగే కుమారి గారు ఒక పెద్ద కొడుకు లాగా, మరి కొడుకు విదేశంలో ఉన్నాడు. ఆ రోజు చివరి గడియల్లో వారు పడిన ప్రయాసం మేము చూస్తూ వచ్చాం. అలాగే మన గ్రామంలో ఉన్న కొంతమంది పెద్దలు ఆ రాత్రి అక్కడికి వెళ్ళారు, తెల్లవారుజామున మేము వెళ్ళాం. ఇవన్నీ అద్భుతాలు చేస్తే ఒక కొడుకులాగా కుమారి గారు చేసిన ఈ సత్కార్యాలన్నీ కూడా చేస్తుంటే వారి తల్లి ఇంకా ఉండాలి, బ్రతకాలని వారు ధనాన్ని కూడా లెక్క చేయకుండా వారు చాలా శ్రమ పడ్డారు, ధనాన్ని వెచ్చించారు. ఎందుకనంటే మా అమ్మ ఇంకా ఉండాలి అని. కానీ వాక్యం చెప్తుంది వారి పని పూర్తి చేయబడినప్పుడట వారు ఉండరు. అందుకే యోబు గ్రంథంలో ఈ మాట మాత్రం పరిశుద్ధ గ్రంథం తెరిచి చూడాలని కోరుతున్నాను. యోబు గ్రంథంలో కనుక మీరు చూస్తే అక్కడ అంతకు మునుపు దైవజన జ్ఞాపకం చేశారు కదా, 14వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే కనుక వ్రాయబడినటువంటి మాట 5వ వచనంలోనికి వెళ్ళిపోతున్నాను, లేక 5 నుండి చదువుతున్నాను. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మెంచజాలని వయఃపరిమాణము నువ్వు వారికి. దేవుడు అంటే మనకు ఒక లిమిటెడ్ పీరియడ్ పెట్టాడంట మనకి భూమి మీద ఉండడానికి. మనం అనుకుంటాం ఎక్స్టెండ్ చేయాలని చాలా ట్రై చేస్తాం, కానీ దేవుడు దానికి ఒక లిమిట్ పెట్టాడు.
మనం చదవక్కర్లేదు కానీ 139వ కీర్తనలో ఉంటుంది, పిండముగా నిన్నప్పుడే నువ్వు నన్ను చూసావు, నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునుపే అని అంటాడు. సో గాడ్ సెట్ సమ్ మంత్స్ ఆర్ ఇయర్స్, కొన్ని నెలలు సంవత్సరాలు ప్రభు నియమించారు. కింద ఒక అద్భుతమైన మాట, ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను మనం చేస్తా ఉన్నాను. 6వ వచనం, కూలివారి వలె. ఈ వచనం చదివినప్పుడు నా మనోన్నతరాలు తెరవబడ్డాయి. కూలివారి వలె తమకు నియమించబడిన పనిని వారు ముగించువారు. యేసు ప్రభువే మనకి మాదిరి. మరి ముఖ్యంగా ఈ నెలలోనే ఆ యొక్క ప్రత్యేక దినాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనకి ఇవ్వబడిన పనిని పూర్తి చేశారు. దేవుడు అంటాడు మనకందరికీ అంటండి, కూలి పనుల్లాగా పెట్టాడంటండి భూమి మీద. కూలి పని వారి వలె తమకు నియమించబడిన పనిని వారు ముగించే వరకు వారు విశ్రమము నందనట్లు వారి వైపు నాయన వాళ్ళ పని పూర్తి చేసే వాళ్ళప్పుడు రెస్ట్ లోకి నిత్య మహిమలోకి తీసుకోవద్దంటున్నాడు యోబు. అర్థమవుతుందండి? ఇంగ్లీష్ లో హైడ్ లేబరర్స్ అని ఉంది. సో మనము అద్దెకు తేబడిన పని వారు ఈ భూమి మీద. అందుకే ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక తాతయ్యగా, ఒక నాయనమ్మగా, ఒక అమ్మమ్మగా, ఒక మావిగా మనందరికీ బాధ్యతలు ఇచ్చాడు ప్రభు. ఎందుకు ఆ బాధ్యతలో మనం పెర్ఫెక్ట్ గా ఉన్నామా? అందులో మనం పెర్ఫెక్ట్ గా ఉండాలి, పని పూర్తి చేయాలి, ప్రభు పిలిచినప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలి. జయమ్మ గారు సంతోషంగా చెప్పగలం, పిల్లలందరూ చెప్తున్నారు పెర్ఫెక్ట్, మా అమ్మ చేయగలిగింది అంతా చేసింది బ్రదర్, అందరినీ సెట్ చేసింది. చివరికి ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి కూడా పిల్లల విషయంలో అవి లేకుండా దగ్గరుండి మా నాన్న ఇద్దరు కలిపి అవి కూడా క్లియర్ చేశారు. ఎంత గొప్ప సాక్ష్యం! దేవుడు అలాంటి సాక్ష్యం కలిగిన తల్లిని విరిగించినందుకు ప్రభువుని స్తుతిస్తూ, ఈ బిడ్డలను ఆ పరమ తండ్రి ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు వీరిని ఆదరించి ధైర్యపరచునుగాక. శ్యామ్ గారు కూడా కుటుంబ తరపున మన తరపున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. జననంబు మరణంబు సంసార సుఖ బాధలను వించుట గల్గా దాపురమోనందు మునునీతి కొరకాపదను బంధు తన వారి కను నీళ్ళనియు దుడుచు మన దేవుడందుండి పరిశుద్ధి 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 యనివినబడు పూర మదిగో పద పదరే ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రాగానే నాకు కుటుంబం యొక్క సూచన మేరకు సిఆర్ గారు నాకు తెలిపినటువంటి సమయ నియమాలు 11:30 కల్లా ఈ సహవాసాన్ని ముగించాలనేది నాకు ఇవ్వబడినటువంటి డైరెక్షన్. 11:30కి ఒక నాకు ఇక్కడ ఇవ్వబడిన తీసుకున్నాను 11:30కి.
ఆధ్యాత్మికంగా దేవుడు కలిగినటువంటి దేవుని తెలుసుకుని ప్రభుని అంగీకరించి ఆత్మలో జీవించాలి ఆమె వచ్చి ప్రతి ఒక్కరూ మంచి సాక్ష్యాన్ని మనకు పంచుకున్నారు. మరొకసారి దేవునికి మహిమ కలిగిన అన్నిటువంటి మాటలు వాడబడుతూ నిజంగానే రతన్ గారికి సాటి అయిన సహాయంగానే ఉంది అని ఈ మాటలను బట్టి నేను చెప్పగలను. నాకైతే ఉన్న ఈ పరిచర్యలో ఉన్న సంఘ నిబంధనలు అనుసరించి వారితో ఉన్న పరిచయం తక్కువే. అఫ్కోర్స్ రతన్ గారితో మాత్రం నాకు బాగా పరిచయం ఉంటుంది. ఆయన నేను రోడ్డు మీద కలుసుకుంటాను. ఇక్కడ ఇంటి దగ్గర ఏం కలవాలి, మందిరం దగ్గర అస్సలు కలవలేదు. ఓపెన్గా చెప్పాలి కదా, రోడ్డు మీద కలుసుకుంటాను. ఆయన నేను ఇక్కడికి వచ్చేటప్పుడు వెల్కమ్ చెప్తాడు ఆయన, వెళ్ళేటప్పుడు మళ్ళీ సెండ్ ఆఫ్ చెప్తాడు ఆయన. ఎక్కడ కలుస్తామో ఆయనకి నాకే తెలుసు. సరే, ఈ సహవాసం యొక్క ఉద్దేశం ముగింపులో ఉన్నాం కనుక సొలొమోను గారు అంటాడు, ఆ ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము ద్వారా, మరణము అందరికీ వచ్చును గనుక దానిని మనస్సున పెట్టుదురు అని. అందరి జీవితాల్లో తప్పనిసరిగా తల్లి గర్భము నుండి పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఇదే సంగతులు నా ముందు మాట్లాడిన సేవకులందరూ పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞాన తలాంతును బట్టి, కృపా వరాన్ని బట్టి, వారి ఆ ప్రభు నడిపించిన కోణంలో ఇదే సంగతి. మరణము సంబంధమైన కూడిక కదా ఇది. ఆ టాపిక్ మీదే అందరూ మాట్లాడారు. అదే విషయాన్ని నేను కూడా ముగింపులో మీతో పంచుకుంటూ, మరణము అందరికీ వచ్చును గనుక అది ప్రతి ఒక్కరూ మనస్సున పెట్టుదురు, పెట్టవలసిన వారికి కూడా తెలియపరచబడటానికి మరణ సంబంధమైనటువంటి ఎవరైతే దేవుని పిలుపునందుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ గృహాల వద్ద లేక ఆలయములో ఆ ప్రత్యేక సమయాల్లో జరిగే కూడిక ఉద్దేశం ఏంటంటే, ఈ మరణము ద్వారా మనిషి జీవితము ముగిసిపోలేదు, జీవితం అంతము కాలేదు. మరణము తర్వాత మరి శ్రేష్టమైన జీవితాన్ని దేవాతి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా ఆయన అనుగ్రహించారు. అందుకే కదా తండ్రి అనే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించిన ఉద్దేశము, శిలువ కార్యము దాని కొరకే కదా. 3:16 యోహాను సువార్తలో ఉన్నట్లు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము. ఏంటమ్మది? ఏ జీవము? ఈ లోకములో జీవించడానికి వచ్చి కూడా జీవమే అంటాం, బ్రతుకుట ఇంకొక పర్యాయ పదంలో మాట్లాడితే. అయితే దాన్ని నిత్యమును జీవించటం, ద ఎటర్నల్ లైఫ్, శాశ్వతమైనటువంటి జీవితము బ్రతుకు. ఇక్కడ శాశ్వతమైన బ్రతుకు జీవితాన్ని గురించి మాట్లాడవలసి వస్తే ముందు మరణాన్ని గురించినటువంటి దాని గురించినటువంటి వివిధ కోణాల్లో మనం ఆలోచన చేస్తే గనక, దేవుని యొక్క చిత్తమును ఆయన సంకల్పాన్ని అతిక్రమించుట ద్వారా మనిషి జీవితంలో మరణం ఎలా సంభవించిందో ప్రారంభంలో మాట్లాడినటువంటి పీటర్ గారు అనుకుంటా ప్రస్తావించారు. ఆ దేవాతి దేవుడే నాకు ఇచ్చిన తలాంపును బట్టి మరణము వారు 2 రకాలన్నారు, కానీ కొంచెం నేను దాన్ని లోతుగా మాట్లాడదలిచాను. మరణము 3 రకాలు. మరణము 3 రకాలు. ఎలా 3 రకాలు అనేది వాక్యానుసారముగానే ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, మీరు ఆ మంచి చెడ్డలు తెలిపే వృక్ష ఫలములు తిను దినమున నిశ్చయముగా మీరు చస్తారు. ఆ మాట మీరారు. 3వ అధ్యాయంకి వచ్చేటప్పుడు వారు తిన్నారు. తిన్న మరుక్షణం అవ్వమ్మ ఆదాములు ఏమయ్యారట? ఏమయ్యారు? దేవుడేమన్నాడు? ఆ పండు తిన్న దినమున మీరు చచ్చిపోతారు.
చచ్చిపోయారా? మాట్లాడలేదు ఎవరు. దేవుడు అన్నాడు కదా, మరి ఆ మాట కూడా మనం నమ్మాలి కదా. చచ్చిపోయారా బ్రతికారా? అందుకే మరణాన్ని గురించి మొట్టమొదటి మరణము మనిషి జీవితం ఎలా సంబంధించిందంటే అది నైతిక సంబంధమైన మరణం. అది దాన్ని ఏమన్నారట, నైతిక సంబంధమైన ఎథికల్ డెత్ అంటారు ఇంగ్లీష్లో. అనగా స్వభావ సిద్ధముగా గుణగణాల రీత్యా పైకి బ్రతికున్నారు కానీ వారి ఆధ్యాత్మిక జీవితము దేవుని దృష్టిలో ఏమైంది, చనిపోయిన వారే. ఎందుకురా నువ్వు బతుకుతున్నావు డాష్ డాష్ కదా, నువ్వు బతుకున్నావు అనే పేరు మాత్రం ఉందరా నీకు. పౌలు గారు కూడా మాట్లాడతాడు ఎఫెసు సంఘమును ఉద్దేశించి 2వ అధ్యాయం ద్వారా, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉంటుండగా ఆయన క్రీస్తుతో కూడా, ఆయన అనగా తండ్రి అయినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు క్రయధనమైన ఆ ప్రాణము ద్వారా, ఆ కాచిన రక్తము ద్వారా ఆయన మిమ్ములను బ్రతికించిన. హల్లెలూయా. అనగా మనిషి జీవితంలో మొట్టమొదటి మరణం ఏంటంట, ఎథికల్ డెత్, స్వభావ సిద్ధమైన మరణం. రెండవ మరణం ఏమనగా, ఇప్పుడే చెప్పాను కదా, ఆదికాండము 2వ అధ్యాయం 3వ అధ్యాయం యొక్క పరిశీలన మేరకు వారు బ్రతికే ఉన్నారు ఏదైనా తోటలో. కానీ దేవుని దృష్టిలో మాత్రం వాళ్ళు గుణగణాలు రీత్యా ఏమైపోయారు, దేవుని మాటను అతిక్రమించారు కనుక వారు స్వభావ సిద్ధంగా చనిపోయారు. ఇక్కడ రెండవ మరణం, ఇమీడియట్ గా నెక్స్ట్ సంభవించిన మరణం ఏంటంటే ఫిజికల్ డెత్, శరీర సంబంధమైన మరణం. 3వ అధ్యాయము 18, 19 వచనానికి వచ్చేటప్పటికి దేవుడు అంటాడు, నీవు మన్నే గనక నీవు మంటి నుండి తీయబడ్డావు, తిరిగి నీవు మంటికి చేర్చబడతావు. ఇదే విషయాన్ని అవగాహన చేసుకుని సొలొమోను గారు ప్రసంగి గ్రంథాన్ని ముగిస్తూ 12:7 ద్వారా అంటాడు కదా, మన్నైనది వెనకటి వలనే భూమికి చేరును. ఎందుకు ఆదరణ కూడిక, ఎందుకు జ్ఞాపకార్థపు కూడిక అంటే మెమోరియల్ సర్వీస్ అనేది. మెమోరియల్ సర్వీస్ అని ఇక్కడ ఎవరికైనా ఫోన్ పనిచేస్తుందని చూడండి. ఈ కూడిక యొక్క ఉద్దేశం ఏమనగా, బ్యాటరీ అయిపోయిందండి రీసెంట్గా ఇప్పుడు నాకు ముందు మాట్లాడినటువంటి వారిలో అందరూ కూడా పునరుత్థాన పండుగను గూర్చి, ప్రభు యొక్క శిలువ బలియాగం అనగా గుడ్ ఫ్రైడే ఆరాధన గురించి మన మధ్య జ్ఞాపకం చేశారు. హల్లెలూయా. వాటిని గురించినటువంటి అవగాహన ఈ సంఘ సహవాసములో ఎదుగుతూ ఉన్నటువంటి మనందరికీ కూడా అవగాహన ఉంది. అదే సమయంలో మన పితరులను భూస్థాపితము చేయబడిన స్థలాలకు పునరుత్థాన పండుగ దినమున నాడు మగ్దలేనే మరియ వలె ఆ స్త్రీల వలె మనము కూడా పెందలకడని లేచి ఎక్కడికి వెళ్ళి ఉంటాం, సమాధుల తోటకు వెళ్ళుంటాం. వీటన్నిటి వెనుక యొక్క పరమార్థం ఏమంటే, మరణము ద్వారా మనిషి జీవితము అంతము కాలేదు, మనిషి జీవితం ఇంకా ఉన్నది. దేవుడు సంకల్పించినటువంటి వాస్తవ జీవితమును పొందుకొనాలనంటే ఈ లోకములో జీవించుండగా దేవుని కుమారుడు మన కొరకే కలువరి శిలువలో ప్రాణము పెట్టిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా ప్రభు సిద్ధపరిచి ఉంచిన మరణాంతర జీవితాన్ని నీవు నేను పొందుకోగలమనేటువంటి సత్యాన్ని ఆ 2 సంఘటనల ద్వారా వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ సత్యాన్ని తెలియజేశారు కదా. ఆయన చనిపోవటానికి చాలా దినాల ముందుగానే 5వ అధ్యాయం యోహాను సువార్తలో 28, 29 వచనముల ద్వారా ఒక కాలము వచ్చుచూ ఉన్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ కూడా లేపబడతారని. వారు 29వ వచనములో మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వస్తారు అని. అనగా ప్రతి మనిషి జీవితములో కొందరు అనుకున్నట్లుగా ఈ భూలోకములో నివసించే అనేక సమాజాలు
వారి నమ్మిక చొప్పున మంచి చేసి పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేసి చనిపోతే మరలా మరొక తల్లిదండ్రుల కడుపున జన్మిస్తామనేది మాత్రము అందులోనే కంప్లైంట్ బ్యాటరీలోనే అయిపోయి ఉన్నారు. బ్యాటరీస్ ఏమైనా ఉన్నాయా మా ఇంట్లో? బ్యాటరీస్ ఉన్నాయా? బ్యాటరీస్ అయినా అయిపోయి ఉండాలన్నా అదేనా? నిద్రించిన వారందరూ కూడా అందరికి కూడా అనగా మరణించిన వారందరికి కూడా పునరుద్ధానం ఉన్నదనేటువంటి సత్యాన్ని ఎట్లాంటి మరణ సంబంధమైన కూడిక ద్వారా మనము క్రీస్తునందలి విశ్వాసము ద్వారా అనేకులకు మనము తెలియపరుస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. అదే సమయంలో నిద్రించిన వారందరూ కూడా వాక్యము చెబుతున్నట్లుగా పునరుద్ధానం ఉన్నదని, ఆ పునరుద్ధానం అందరి జీవితాల్లో కలిగి ఉన్నామని వాక్యము తెలియచేస్తూ ఉండగా ఆ పునరుద్ధానం ద్వారా అందరము దేవుని సన్నిధికి వెళతామంటే దానికి కూడా ఆ 29వ వచనమే చాలా వివరణ ఇవ్వబడింది. ప్రభువే చెప్తా ఉన్నారు, మేలు చేసిన వారు అనగా జీవము కలిగినటువంటి దేవునిని ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని మాత్రం దేవుడు ఆయనతో కూడా ప్రభు యొక్క 2వ రాకడలో మేఘమండలం గుండా వెంట పెట్టుకుని తీసుకుని వస్తాడట. అనగా ఇక్కడ మరణము మొట్టమొదటి మరణం ఏంటంట? స్వాభావిక సిద్ధమైన నైతిక మరణం అనగా ఎథికల్ డెత్. రెండవది రక్తమాంసలు కలిగినటువంటి దేహమును దేవుడు నేల మంటి నుండి తీసి దాన్ని బాగా పిసికి చేశాడు కనుక మనము మంటి శరీరంతో ఉన్నాం, తిరిగి మంటిలో కలిపి వేయబడాల. ఇది శరీర సంబంధమైనటువంటి ఫిజికల్ డెత్. ఇక మూడవ మరణం ఏమనగా ఇది ఎటర్నల్ డెత్ అంటారు. ఇది శాశ్వతమైనటువంటి మరణము లేక ఆత్మ సంబంధమైన మరణం. స్వభావ సిద్ధమైన మరణము అందరి జీవితాల్లో ఉంది, శరీర సంబంధమైన మరణము అందరి జీవితాల్లో ఉంది. ఎవరిను కూడా శరీర సంబంధమైన మరణము నుండి తప్పించుకోలేరు. స్వభావ సిద్ధమైన మరణము నుండి ఎవరును దాటిపోలేరు. సంఘమ దీంట్లో సేవకుల ఎవరు కూడా దీనికి అతీతులు కారు. మాట వలనను చూపు వలనను లేక క్రియల వలనను ఏదో రీతిగా ప్రతి మనిషి కూడా ఈ లోకములు పాపలోకములు జీవించే సమయమున ఏదో విధముగా దేవుని యొక్క వాక్యమునకు తప్పిపోయేటువంటి స్థితి మనిషి యొక్క బాహ్య జీవితంలో ఉండే సహజ సంబంధమైనటువంటి గుణం. అయితే వాక్యం ఏమి తెలియచేస్తా ఉందంటే సహజ సంబంధమైన మరణమును గురించి కాదు కానీ ఈ మరణ సంబంధమైన కూడిక ద్వారా నిత్య మరణముల గురించి వాక్యము మాట్లాడుతూ ఉంది. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం కానీ 20వ అధ్యాయం కానీ మనం చూసినట్లయితే అక్కడ నిత్య మరణముల గురించి శాశ్వత మరణముల గురించి వ్రాయబడింది. ఆ మరణములను తప్పించుకోవడానికి ఈ లోకములో ఆరోగ్యం ఉండగా ఆయుష్కాలం ఉండగా జయమ్మ గారి వల్లే నాకును కూడా నా జీవితంలో ఏదో ఒక వయసులో ఏదో ఒక స్థలములో నాకు కూడా ఇలాంటి పిలుపు మార్గము వస్తుంది, నేనేమి దీనికి అతీతుడిని కాను అనే సత్యము పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమైన ప్రభువు ఈ మధ్యాహ్న సమయంలో ఈ కృపా సమయం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. దావీదు గారు అంటాడు కదా సమయంలో తన ప్రియ స్నేహితుడైన యోనాతానుతో పంచుకుంటాడు తన బాధను తన కష్టాన్ని. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, యోనాతానా నేనేమి మీ నాన్నకు నేను చేసిన ద్రోహం ఏంటి?
మీ నాన్నకు వ్యతిరేకంగా నేను చేసిన పాపమేంటి, విరోధమైన కార్యాలు ఏమున్నాయి, నష్టమేం చేశాను, ఎందుకు నా మీద అలా పగబట్టాడు అని అంటే, యోనాతానేమో దావీదుకి ఎంతో స్నేహితుడు, తండ్రి ఏమో విరోధి. యోనాతాన్ అంటాడు కదా దావీదుడు, అలా అనకు నా స్నేహితుడా, మా నాన్న ఒకవేళ నీ ఎడల చెడ్డ తలంపు కలిగి ఉంటే, ద్వేషాన్ని కలిగి ఉంటే, పగబట్టి నిన్ను చంపాలనే ప్రయత్నం చేస్తే కన్న కొడుక్కి నాకు చెప్పడా? నాకు చెప్పకుండా ఇంకెవరికి చెప్తాడు? సో అట్లాంటిది ఏమీ లేదు అని అంటే దావీదు గారు మరలా వివరణిస్తూ అంటాడు 3వ వచనంకి వచ్చేటప్పటికి, నీవు నా స్నేహితుడు కదా, నీ మనస్సు నొచ్చుకుంటుందని నీకు తెలియకుండానే మర్డర్ ప్లాన్ చేస్తున్నాడేమో. ఎవరు? మీ నాన్న కదా. లోకంలో ఇలాంటి మర్డర్ ప్లాన్స్ చాలా ఉంటాయి. రీసెంట్గా అలాంటి సేవకుని అలా కదా అలాంటి ప్లాన్ చేసే కదా. సంకుచిత స్వభావంతో దుష్టుడు ఏ విధముగా పన్నాగం పన్నాడు. సో అట్లాంటి ప్లాన్ చేస్తున్నాడేమో. ఒకటి నిజం, ఆ వాక్యం చివరికి వచ్చేటప్పటికి అంటాడు కదా, యోనాతాన నాకును మరణమునకును మధ్య ఎంత దూరం అంట, 1 అడుగు దూరము మాత్రమే. ఈ మధ్యాహ్న సమయములో దావీదుకే కాదు, నీకును నాకును మనకును వారెవరైనా సరే, ఎంతటి వారైనా ఏ స్థితిలో ఉన్నా అందరి జీవితాల్లో మరణం అంట 1 అడుగు దూరంలోనే ఉంది. ఈ దావీదు గారు ఇంకా కీర్తన గ్రంథం అంటాడు, నీడ వంటి జీవితం. ఇప్పుడే దైవజనులు జ్ఞాపకం చేశారు కదా, గట్టి పువ్వు వంటి జీవితం. పరిమితి కలిగిన వయస్సుతో మానవుడు ఈ లోకంలో దేవుని కృప ద్వారా జీవిస్తూ ఉండగా, అనుగ్రహించబడినటువంటి ఆయుష్కాలములో మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, వారి జీవిత ప్రయాణములో దాకా ఎవరు జ్ఞాపకం చేశారు, జయమ్మ గారు విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు వారిని గురించినటువంటి సంగతులు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. వారైతే ప్రభు సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నారని, వారిక ఈ భూమికి జన్మభూమికి తిరిగి రారు. ఇర్మియా ప్రవక్త కూడా అంటాడు కదా, తిరిగి వారి ఇక్కడికి రారు, మనమే అక్కడికి వెళతాం. అదే సమయంలో వెళుతూ మన క్రియలు కూడా పరిశుద్ధులైన పౌలు కొరింథీ సంఘముతో చెబుతూ ఆ 2వ పత్రిక ద్వారా 5వ అధ్యాయం 10వ వచనం అంటాడు, రేపు ప్రభు యొక్క తీర్పు సమయములో, ఆయన 2వ రాకడ సమయములో దేవుని న్యాయ పీఠము ఎదుట మనం ఈ లోకములో జీవించిన స్థితిగతులను బట్టి ఆ క్రియల ఫలితాన్ని మనం అక్కడ తీర్పు దినమును అనుభవించాలనే సత్యం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. ఒకటి, మరణము ద్వారా మనిషి జీవితం ముగించబడలేదు. రెండవది, మరణించిన తర్వాత కేవలం శరీరమే భూస్థాపితము కానీ ఆత్మకు చావు లేదు. మూడవదిగా ప్రభు యొక్క 2వ రాకడలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారముగా మనందరికీ కూడా పునరుత్థానము ఉన్నది. ఆత్మ పునరుత్థానము వెరీ నెక్స్ట్ టైం ఎవరైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన క్షణమున్నదో ఆ క్షణమే ఆత్మ పునరుద్ధానం జరిగిపోతుంది. ఇప్పుడు జయమ్మ గారు ఏమంటాం మనం, మన భాషలో లోక సంబంధమైన వాడుక భాషలో ఏమంటారు, చనిపోయారు, మరణించారు, ఇదే మాట వాడతాం కదా. కొంచెం వాక్యానుసారముగా సేవకులంగా అయితే దాని ఏంటంటే ప్రభు కూడా నేర్పారు కదా, క్రొత్త నిర్వచనం, ప్రభునందు నిద్రించారు. లాజరు విషయంలో ప్రభు అన్న మాటే, నిద్రించినా మరణించినా ఏ మాట చెప్పుకున్నా ఆ మరుక్షణం ఆత్మకు పునరుత్థానం జరిగిపోయింది. ఇప్పుడు ఏ పునరుత్థానం కొరకట మనిషి నిరీక్షణ కలిగి ఉన్నాడంటే శరీర సంబంధమైన పునరుత్థానము కొరకు. ఆ శరీర సంబంధమైన పునరుత్థానం ఉన్నదనే సాక్ష్యాన్ని, ఆ దేవుని కృపా కార్యాన్ని ఇతరులకు చాటించటమే ఈ ప్రార్థనల యొక్క ఉద్దేశము. దశలేని సంఘానికి పౌలు గారు తెలియచేసిన సాక్ష్యము అదే. మీరు క్రీస్తునందరి ఆ నిరీక్షణ విశ్వాసాన్ని కోల్పోవద్దు. యేసు మృతి పొంది తిరిగి లేచారని మీరు నమ్ముతూ ఉన్నారు గనక అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని కూడా దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తారు. దానిని యేసు ప్రభు వారి
దాని కేటగారికల్గా వివరిస్తూ సమాధుల్లో ఉన్న వారందరూ కూడా లేపబడతారని, అనగా తిరిగి వారికి అక్కడ శరీరములు ఇవ్వబడతాయి, సమాధులు ఏమీ లేదని చెప్తారు వాక్యం ద్వారా. అది ఎంత సత్యమో ప్రభుని రెండవ రాకడలో కూడా మరలా వారి దేహాలు వారికి ఇవ్వబడతాయి. ఇప్పుడున్న దేహాలు శరీరాలు కావు, మహిమ శరీరాలు ప్రభువిస్తారు. అంటే శరీర సంబంధమైన పునరుద్ధానం. మరలా పునరుద్ధానం ఎన్ని రకాలనంటే ఆ పునరుద్ధానములో తీర్పు పునరుద్ధానము, ఇంకోటి ఏంటంటే 29లో ఉన్న జీవ పునరుద్ధానం. అది ఒక్కటే కాదండి, శరీర సంబంధమైన పునరుద్ధానము, ఆత్మ సంబంధమైన పునరుద్ధానం. ఇప్పుడే చెప్పాను కదా, ఆత్మ సంబంధమైన ఆత్మ పునరుద్ధానం జరిగిపోయింది. ఇక మనిషి విశ్వాస జీవితంలో దేని కొరకు మనం కనిపెడుతున్నామంటే వాక్యమై ఉన్న ప్రభునందు విశ్వాసం కలిగిన వారముగా శరీర సంబంధమైన పునరుద్ధానము కొరకు. అది ప్రభు రెండవ రాకడలో ఇస్తారు. ఈ నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణ ద్వారా ఇంకా ఇది సమయం కాదు కానీ అయిపోయింది, కానీ ఇప్పటికే నేను సమయం కొనసాగిస్తూ ఉన్నాను. 20వ అధ్యాయంలో అయితే ప్రకటన గ్రంథంలో అంటాడు మొదటి పునరుద్ధానం కూడా ఉంటుంది. మొదటి పునరుద్ధానములో పాలు పొందిన వారికి తీర్పు లేదని, వారందరూ ఎవరనగా ఈ లోకంలో బ్రతికుండగా క్రీస్తు కొరకు, క్రీస్తు నామము నిమిత్తము వారు శ్రమలను, బాధలను, కష్టాలను, నిందలను, అవమానములను భరించి సహించిన వారికట వారికి తీర్పు పునరుద్ధానములో వారికి పాలు పంపులు లేవు. వారికి మరల శరీర పునరుద్ధానంతో వారికి పాలు భాగము లేదు. వారు మొదటి పునరుద్ధానములోనే క్రీస్తుతో పాటు వారు పరలోకంలోని చేర్చబడతారు. 1000 ఏండ్ల పరిపాలనలో వారు ఉంటారు. 1000 ఏండ్ల పరిపాలన తర్వాతే తీర్పు ఉన్నది. ఇది సుదీర్ఘమైన చరిత్ర. ఈ మధ్యాహ్న సమయంలో ఈ సహవాసము ద్వారా ఆధ్యాత్మికంగా క్రీస్తునందు విశ్వాసము కలిగిన వారముగా మనలో ఎవరు కష్టంలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో వారి కొరకు సంఘముగా, బంధువులుగా మనం ప్రార్థించాలి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. విశ్వాసుల ప్రార్థన దుఃఖములో ఉన్న వారికి ఆదరణ కలుగు చేస్తుంది. మన ప్రార్థనపై దేవుని యొక్క కృపా చిత్తాన్ని ఆయన ఉంచుతాడు. హల్లెలూయా. అదే సమయంలో మనకును కూడా ఇట్టి స్థితిగతి ఉన్నదని గుర్తుపెట్టుకుని ఆ స్థితి రాకమునిపే, ఆ సంఘటన ఎదురు కాకమునిపే ఇంకా ప్రభువును మనం పరిపూర్ణముగా, సంపూర్ణముగా కలిగి జీవించలేకపోతే, అట్టి అనుభవాలు మనకు లేకపోతే, సహోదరులంతా జ్ఞాపకం చేశారు కదా యోహాను సువార్త 17:4, తండ్రి నీవు నా చేతికి అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి నీ నామమును నేను ఈ లోకములో మహిమపరిచితిని అంటాడు యేసు ప్రభువారు. సంపూర్ణముగా అనే మాట అండర్లైన్ చేసుకోండి. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచటంలో పరిపూర్ణమైన విశ్వాస అనుభవంలోనికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నడిపించును గాక. ఆమేన్. ఈ సహవాసము ద్వారా కుటుంబానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఇప్పుడే కాదు నిరంతరమును సాటి అయిన సహాయముగా భక్తులందరూ చెప్పిన విషయాలను బట్టి ఆమె ఎంతగా కుటుంబం కొరకు పాటుపడిందో, ఆమె చేయదగిన పనంతా చేతికి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, శక్తిని, జ్ఞానాన్ని బట్టి కుటుంబాన్ని చక్కపరిచేసింది. ఆమె ఇంకా ఏమైనా చేయవలసిన మిగిలి పని ఉన్నదేనంటే ఒక పని మాత్రం ఉన్నదేమో అని అనుకుంటాను. ఆ భర్త కానీ బిడలు కానీ బిడలు కానీ అదేమనగా ఆమె నడిచిన విశ్వాస మార్గాన్ని మీరు కూడా కొనసాగించాలి. హల్లెలూయా. ఆ విశ్వాస మార్గములో మీరు ఇంకా బలపడచ్చు, స్థిరపడచ్చు. రానయ్యున్నటువంటి ప్రభు యొక్క పునరాగమన సమయంలో వధువు సంఘములో ఎత్తబడినట్లు ఈ కూడిక ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వత కాలము మీకు నెమ్మది, ఆదరణ, సమాధానము, జయము గారు విడిచి వెళ్ళిన భర్త రతనరాజు గారికి 4 కుమార్తెలు, వారి కుటుంబాలకు, కుమారుడు వారి కుటుంబానికి, అనగా మనవలు, మధువనుల సంతానానికి, వారి యొక్క తోబుట్టులకు, రక్త సంబంధులకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. వందన సమర్పణతో మనం ఈ సహవాసాన్ని ముగించుకుందాం. వందన సమర్పణ అనంతరం ముగింపు ప్రార్థన భాస్కరరావు పాస్టర్ గారు చేస్తారు.
చిట్టిబాబు గారు వచ్చి వందన సమర్పణ తెలియచేసినట్లయితే మనం ప్రభు ప్రార్థనతో ఈ సహవాసాన్ని ముగించుకుందాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియచేయాలని ఆహ్వానిస్తా ఉన్నాను. చిట్టుబాబు గారు ఎక్కడన్నా దయచేస్తారా రండి. తమ్ముడికి బదులు వారి ప్రియమైన అక్కగారు అనగా జయమ్మ గారి పెద్ద కుమార్తె వందన సమర్పణ తెలియజేస్తారట. ధన్యవాదాలు. ముందు అక్కతో సాక్షి చెప్పేసారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందరికీ భోజనాలను స్తోత్రములండి. వేదికలో ఉన్న దైవజనులందరికీ వందనాలండి. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, గ్రామస్తులు, అలాగే మా సంఘ బిడ్డలకి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి సమయంలో ఇంతవరకు కూడా దైవజనుల ద్వారా అనేకమైన విషయాలు వాక్యములో నుండి మరి నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటా అది ఎంతో స్వాగతకరమని దేవుని వాక్యంలో ఉన్న రీతిగా మరి నా తల్లి అయితే మరి అందరూ మరణిస్తారు అని అందరికీ ఆ ఘనత ఉండదండి. నా తల్లి అయితే ఒక మంచి సాక్యాన్ని పొందుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళి ఉన్నదండి. మరి ఎప్పుడు కూడా మా చిన్నతనం నుంచి కూడా అమ్మ మేము ఎరుగిన కాడి నుంచి కూడా అమ్మ ఎంతో కష్టపడి ఉన్నదండి. ఈ రోజుని కుమార్తెలుగా అలాగే కుమారుడిగా మేము ఈ రోజుని ఈ స్థితిలో ఉన్నామంటే అది అమ్మే మనల్ని ఈ స్థితిలో ఈ రీతిగా పెంచిన విధానం అని నేను ఎంతగానో మరి దేవుల్లో ధైర్యంగా చెప్పగలనండి. మరి నిజంగా మా కోసమైతే మా తండ్రి కూడా అంత కష్టపడలేదండి. నాన్నగారు అయితే ఆయన చిన్నప్పటి నుంచి సుఖపడి పెరిగి ఉన్నారు. మరి అమ్మ కూడా ఎంతో సుఖపడి ఎంతో గారం చాలాసార్లు అమ్మ నిదండి నాకేంటమ్మా నా మేనత్తలు నా కుటుంబ సభ్యులు నన్ను అసలు తింపేవారు కాదు. నేను ఎంతో గారంగా పెరిగాను. మీ నాన్న చేతిలోకి వచ్చిన తర్వాతే నా జీవితానికి కష్టము. నలుగురు ఆడబిడ్డలు ఒక బిడ్డని నాన్న చూస్తే ఎలాగా అని నేను నడుము కట్టుకుని మరి బిడ్డల కోసం నేను ఇంత ప్రయాసపడ్డానని ఎన్నోసార్లు కూడా మాతో అనేదండి. నేను తెలుసున్న బట్టి కూడా నేను ధైర్యంగా చెప్పగలనండి. అమ్మ కష్టపడినట్టుగా నాన్నైతే కష్టపడలేదండి. అమ్మే ఎక్కువ. మాకు పెళ్ళిళ్ళు చేసినా ఏది చేసినా అలాగని నాన్నని తక్కువ చేయాలని కాదు, కానీ నాన్న చిన్నప్పటి నుంచి కూడా ఆయన కష్టమంటే ఇంకంత బాధ్యత అంటే ఎరగకుండా నాన్న ఉండేవారండి. కానీ అమ్మ అయితే అలా కాదు. నాకు నలుగురు ఆడబిడ్డలు ఒక కుమారుడు వీళ్ళందరినీ పెంచాలంటే ఆ టయాల్లో నేను విదేశం వెళ్ళాలని నేను చిన్నపిల్లలు అనమాటండి. మాకు కూడా అంత ఊహ తెలిసి తెలియని ఆ వయసులో మేము ఉన్నామండి. మరి అటువంటి వయసులో మమ్మల్ని అమ్మమ్మకి తాతయ్యకి అలాగే అన్నయ్య మరి వారి అన్నయ్యకి మమ్మల్ని అప్ప చెప్పి అమ్మ విదేశం వెళ్ళిందండి. విదేశం వెళ్ళి ఇంచుమించు 30 సంవత్సరాలు పూర్తి కాలేదులేండి, దరిదారిగా 8 సంవత్సరాలు అమ్మ ఎంతో కష్టపడి ఒక్కొక్క పట్టు ఒక్కొక్కరికి వివాహం చేసేదండి. అలాగా చేసినప్పుడు మరి అమ్మ అక్కడ ఉన్నప్పుడు అన్నయ్య అలాగే అమ్మమ్మ తాత మమ్మల్ని ఎంతగానో మరి సహకరించి మమ్మల్ని ఈ రీతిగా వాళ్ళు కూడా నిలబెట్టి ఉన్నారండి. మరి వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా పెంచారు. మరి వాళ్ళ ఆశీస్సులు కూడా మరి ఈ రీతిగా ఉన్నాయండి. కాదైతే మేము అమ్మ ఇంకా బ్రతుకుంటే ఇలా బాధపడకూడదు. ఏదో ఒక రోజుని అమ్మని మేమే చూస్తాం, అమ్మ దగ్గరికి మేమే వెళ్తాం, కానీ అమ్మ మా దగ్గరికి రాదు అని తెలుసు. కానివ్వండి ఒక బాధ అయితే ఉంటుంది. అమ్మ డిసెంబర్ మాసంలోనే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు
కొంచెం అమ్మకి ప్రాబ్లం ఉంది అని చెప్పారు, మందుల ద్వారా క్లియర్ అవుతుంది అనేసి అన్నారు కదండి. ఇంత సడన్గా అమ్మ ఇలాగా అయిపోతుంది అనుకోలేదు. నేనైతే యథార్థంగా అనుకున్నాను మా అమ్మ ఒక 5-6 సంవత్సరాలు బ్రతికేస్తుంది అనేసి అనుకున్నాను. కానీ ఇలాగ తక్కువ సమయంలోనే మా తల్లిని మేము కోల్పోతామని మేము ఎప్పుడు కూడా ఊహించలేదండి. అమ్మ అయితే చాలా మా విషయంలో చాలా కష్టపడ్డదండి. అలాంటి తల్లి ఎవరికో కానీ ఉంటారు, కానీ నా తల్లి లాంటి తల్లి అయితే ఎక్కడ నేను చూడలేదండి. తన దైవజనులు చెప్పిన రీతిగా తన జీవితాన్ని అంతా కూడా మా కొరకు ఖాయముగా పెట్టిందనమాట. తన యవ్వన కాలంలోనే మరి మా కోసం తన జీవితాలు కూడా లెక్క చేయకుండా బిడ్డల కోసము అంత కష్టపడ్డదండి. అందుకే చివరి టైంలో కూడా అమ్మ ఇంటి దగ్గరే మంగళవారం నేను హాస్పిటల్కి తీసుకెళ్ళానండి. తీసుకువెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పారు, అమ్మ ఇంకా కిటికీలుగానే ఉన్నది, మీ కుటుంబం అంతా మీరు ప్రిపేర్గా ఉండాలి, ఏ టైంలో అయినా ఏదైనా జరగవచ్చు అని. మళ్ళీ 15 రోజులకి ట్యాబ్లెట్లు ఇచ్చారు. తమ్ముడికి చెప్పమన్నారు. నేను 15 రోజులకి ట్యాబ్లెట్లు ఇచ్చారు కదా, అమ్మ ఇలాగా అయిపోతుందని, నేను మళ్ళా రోజుకి ఇలా అవుతుందని నేనైతే ఊహించలేదండి నిజంగాను. మళ్ళీ మంగళవారం వెళ్ళొచ్చాము. బుధవారం పొద్దుట మరి టిఫిన్ పెట్టి ట్యాబ్లెట్లు వేసానండి. అదే కొంచెం గుండెలు బాధగా ఉన్నాయి అనేసి అందరితో కూడా చెల్లోళ్ళు తమ్ముడు అందరూ వీడియో కాల్ చేస్తారు. అందరితోనూ మాట్లాడేసిందండి. బాగానే మాట్లాడింది. కొంతసేపటికి 1 గంటకి మళ్ళీ అమ్మలో మారిపోయిందండి. చాలా బాధపడ్డది. అప్పుడు ఏమి చేయాలో నాకు తోయట్లేదు. సర్లేని మళ్ళీ మా దైవజనులకు ఫోన్ చేసి కొంచెం ప్రార్థన చేద్దరు కానీ రండి అమ్మ నేర్చుకుందంటే పాపం వెంటనే మరి సేవకులు కూడా వచ్చి ఎంతగానో ప్రార్థించారండి. కానీ అప్పటికే అమ్మ చాలా నీరసంగా ఉంది. కానీ తల్లిని ఎలాగ ఇడిచిపెట్టకూడదు అనేసి మళ్ళీ వెంటనే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగిందండి. ఆ టైంలో నాకు ఏమి చేయాలో, నేను ఉన్నదాన్ని ఆడదాన్ని, నాకు ఆలోచన ఏమి కూడా అయోమయమైన పరిస్థితి అనమాట. అయినప్పటికీ తల్లిని బ్రతికించుకోవాలని ఒక ఆశతో వెళ్ళాము రాజమండ్రి. అలాగే నేనే చెల్లెలు బాబుని తీసుకుని ఒంటరిగా నేను ఒక్కదాన్ని వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ నువ్వే వచ్చావు, మగవాళ్ళు కావాలి అనేసి అన్నారు. మగవాళ్ళని ఆ టైంలో నేను ఎక్కడ తీసుకురాగలను, నేను అలాగే ధైర్యం తెచ్చుకుని మళ్ళీ ఎలా అంటున్నారని ఇంకెంతో బాధపడినప్పుడు మధ్యరాత్రి టయానికి దేవుడు 4 మగవాళ్ళు నా దగ్గరికి పంపించాడండి. ఆ టైంలోనూ 4 మగవాళ్ళు అలాంటే చంద్రావణ్య, అలాగే మరి ప్రసాద్ గారు, అలాగే మరి పవానండి, అలాగే మరి అన్నయ్య వాళ్ళ తోడలుడు గారు కూడా ఆ టైంలో వచ్చారు. మరి నిజంగా వారు వచ్చి ఆ టైంలో చూసి అమ్మ పరిస్థితి కూడా చూసి బుజ్జి నువ్వేమి అంత ధైర్యపడకమ్మా, ఏమి భయపడకని ఆ టైంలో వారు నన్ను ఎంతగానో ధైర్యపరుస్తారండి. నాకు ఎంతగానో తోడుగా ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. అలాగే మరి ఆ పొద్దుట వీళ్ళు వీడియో కాల్లో మాట్లాడారు. మళ్ళీ క్షణంలో ఇంక అత్తమాన చెల్లెళ్ళు ఫోన్ చేస్తే నేను మీరు ఎప్పుడో కాదు వస్తాము, అమ్మ బ్రతకుండగానే వస్తే కొన్ని రోజులు నిజంగా నేను ఇలాగే చెప్పానండి, మీరు ఎప్పుడో అమ్మ ఏదో అయిపోయాక వస్తే కాదు, అమ్మ బ్రతకుండగా వస్తే కొన్ని రోజులు మనం అమ్మతో గడపచ్చు అందరం కూడా అని నా చెల్లెడికి తమ్ముడికి అందరికీ చెప్పినప్పుడు వారు వెంటనే అండి దేవుడు కూడా ఎంత కృప చూడండి, వారందరికీ ఒకే ఫ్లైట్కి టికెట్లు దొరకటం, మళ్ళీ వాళ్ళందరూ కలిసి ఎంతో ఎమర్జెంట్లో రాజమండ్రి హాస్పిటల్ కనుక రావటం. మరి వాళ్ళు వచ్చే వరకు కూడా అమ్మ సూప్ అయితే లేదండి, మన ఊపుతో ఉంది. అమ్మనైతే వాళ్ళు చూసుకోగలిగారు కానీ వీళ్ళని అమ్మ చూడలేకపోయిందండి. ఆ మధ్యాహ్న వేళలో మరి లక్ష్మీవారం మధ్యాహ్న వేళలో అమ్మ ప్రాణం విడిచారండి. అమ్మ అయితే దేవునితో ఉన్నదని నేను విశ్వసిస్తున్నానండి. ఎప్పటికైనా నా తల్లిని ఆ రాజ్యంలో మేము కలుసుకుంటామని అటువంటి నిరీక్షణ నాలో ఉన్నదండి. అలాగే మరి చనిపోయిన అమ్మదే అదృష్టం. నాన్నగారు ఇక్కడి నుంచి అమ్మ ఉంటే ఎంతో వెడి చూసుకునేదండి. కానీ ఇప్పటికి నాన్నకే కష్టాలండి. మేమన్నామనుకో ఎవరి పనుల మీద కూతురు ఎవరింటికాడ వాళ్ళు ఉంటాము. మరి
భార్య చూసుకున్నట్టుగా మరి భార్య దాని రాదు. ఈ సమయంలో దేవుడు నాన్నకు కూడా మంచి ధైర్యం ఇచ్చి మంచిగా దేవుడు నాన్నకి మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా తల్లిని కోల్పోయాము. నా తండ్రి అయినా కొన్ని సంవత్సరాలు ఉండాలని మేము ఆశపడుతున్నాం. నాన్న ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయండి. నేను ఎక్కువగా అమ్మకి చెప్పేదాన్నండి, అమ్మ నీకు ఎంత నీరసమన్నా నువ్వు కన్నీరు విడిసి దేవుడిని అడుగు, నీకు ఆయుష్ను ఇమ్మని అడుగమ్మా, మేము ప్రార్థన చేస్తున్నామంటే అమ్మ ఒకటే అనేదండి. ఆ గుండెల్లో ఉన్న బాధను బట్టి, అమ్మ నేను ఆయుష్ను ఇమ్మని అడగట్లేదు కానీ దేవుడు నన్ను తీసుకోమని అడుగుతుందని అన్నదండి. అప్పుడు నేను ఒకటి అన్నానమ్మా, అలా ఎప్పుడు కూడా చేయకమ్మా, నువ్వు ఇంకా మనవల పెళ్ళిళ్ళు చూడాలి, ఇలా ఆ ఆనందాలన్నీ కూడా అమ్మా నీ కళ్ళెదరు జరగాలని నా తల్లితో కూడా నేను సంపాదించడం కూడా జరిగిందండి. ఏం కాదులేమ్మా, నా కూతుళ్ళు సత్తపెట్టేసాను, నేను ఇంకేమవునా పర్వాలేదు అనేసి చెప్పిందండి. నా తల్లి విషయంలో అయితే నాకు చాలా బాధగా ఉందండి. నాన్న అమ్మ అయితే మేము మెరుగాక ఎప్పుడు కూడా అమ్మని ఎరసిపడుతూ మేమైతే చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం. ఇంకా నాన్నైతే చాలాసార్లు మరి నాన్న డ్రింక్ చేసి కొన్ని అవి వాళ్ళు పాడైపోయి నాన్నైతే సావంచుల దాకా వెళ్ళి ఎన్నోసార్లు బ్రతికి బయటపడ్డాడు. కానీ అమ్మకైతే ఎప్పుడు ఏ నీరసమో ఎరగదు. కానీ సడన్గా అమ్మ ఎలాగా వస్తుందో ఎలాగ అయిపోతుందని కూడా ఎప్పుడు అనుకోలేదండి. నేనైతే చాలా ఆశపడ్డానండి. నా పిల్లలైతే ప్రాణాలతోనే తీసుకొద్దాం అనుకున్నాను కానీ ఒక శవంగానే తీసుకొస్తారండి, అలాగని నేను అరికి నమ్మలేదండి. చివరి టైంలో అయినా నా తల్లికి దేవుడే ఆశిస్తాడు, నా తల్లిని ప్రాణాలతో మళ్ళీ నేను ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాను. కానీ శవంగా నేను తీసుకొచ్చానండి. నా చేతుల మీద నా తల్లిని తీసుకొచ్చానండి. నాకైతే చాలా బాధగా ఉందండి. నాకు దేవుడు ధైర్యం ఇచ్చాడు. నా తల్లిని ఆ వరకు దేవుడు నాకు ఇచ్చేలాగా నా కోసం, అలాగే చెల్లెడు కోసం, అలాగే తమ్ముడు నాన్న కోసం కూడా, అలాగే మరి అక్కడ పోగొట్టుకుని అన్నీ కూడా చాలా దుఃఖంలో ఉన్నారండి. వాళ్ళ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయమని ప్రార్థనా సాయం కూర్చున్నానండి. అలాగే అమ్మని ఎంతగానో ప్రేమించి ఆ రోజు మీరు అందరూ కూడా మేము ఏ రీతిగా అమ్మని ఎంత ఘనంగా జరిగించాలని, ఘనంగా అమ్మ కార్యక్రమం అంతా చేయాలని ఆశపడ్డామో ఆ రీతిగా ప్రతిదీ కూడా మరి సంఘ బిడ్డలు గాను, సేవకులు గాను, అనేకమైన బంధువులు మమ్మల్ని ప్రేమించి ఎంతోమంది ఎంతో ఘనంగా అమ్మని తీసుకెళ్లే రోజులు కూడా ఎంతగానో సహకరించారండి. పాలకొల నుంచి, ఏర్వాశ్రమం నుండి, అలాగే అమ్మ నానోళ్ళు ఊరి తెయ్యాల తిప్పు నుంచి అమ్మ కోసం ఎంత సాధ్యం అంటే చెప్పలేమన్నమాట అండి. ఎక్కడికి వెళ్ళినా నా తల్లి ఒక మంచి సాఖ్యాన్ని పొందుకున్నది. ప్రతి ఒక్కరు నోటిలో కూడా అమ్మ గురించి ఏది ఒక చెడ్డ మాట కానీ ఏది కూడా లేకుండా అమ్మ ఎంతో ధైర్యాలుగానే మరి అలనాడు ద్వారక మరణం కోసం అనేకులు ఎలాగైతే అక్కడ చెప్పుకున్నారో ఆ రీతిగా అటువంటి సాఖ్యాన్ని నా తల్లి పొందుకుందండి. అది అందరికీ రాదు. దేవుడు అటువంటి ఘనతని దేవుడు నా తల్లికి ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా దేవుడికి లెక్కలేని వందనాలండి. ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉంటాయి కానీ ఇది సమయం సరిపోదండి. మరి కూడి వచ్చిన సేవకులకి, మరి అలాగే అందరికీ, ఇక్కడ కూడి వచ్చిన బంధువులకి, సంఘ బిడ్డలకి, అందరికీ కూడా గ్రామస్తులైన వారికి అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న మాటలు, ఈ చిన్న సాక్ష్యము ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సాక్ష్యాన్ని ప్రభు అంగీకరించను గాక. ఆమేన్. ఈ మాటల ద్వారా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు కుటుంబాన్ని ఆదరించను గాక. నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయచేసి కూడా వచ్చిన వారందరికీ చక్కటి ప్రేమ ఉందని ఏర్పాటు చేశారు. ఆ ప్రేమ ఉందని అందరూ కూడా స్వీకరించి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అందరూ తలలు వంచండి, ముగింపు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీ కుమారుడు
తాళ్ళూరి రత్నరాజు గారిని ప్రేమించి జయమ్మ గారిని జతపరిచి 5 బిడ్డల్ని వారికి సంతానముగా ఇచ్చావు. వారందరినీ నేటి దినానికి వారిని ఆశీర్వదించి దీవించి నాయన బలపరిచిన విధానం బట్టి స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ కుమార్తె జయమ్మ గారు మీ పిలుపు అందుకుని మీ రాజ్యం వచ్చారు. నరులారా తిరిగి రండి అని అంటే ఏ మానవుడు కూడా ఈ లోకంలో ఉండటానికి వీలు కుదరని స్థితి అది. యేసు ప్రభువా, ఉన్నపాటున మీ కుమార్తె అన్ని విడిచిపెట్టి వచ్చేస్తారు. ఆమె ఆత్మకి శాంతి సమాధానము దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాను. ఆ విడిచిపెట్టి వెళ్ళిన భర్త గారికి ఆదరణ, సమాధానము, పరిపూర్ణమైన రక్షణ, మారు మనసు అనుగ్రహించమని ప్రార్థన చేయించు ఉన్నాను. అలాగే ప్రభువా, 4 కుమార్తెలు వారి కుటుంబాలని, అల్లుడు గారిని, అలాగే వారి బిడ్డల్ని నిండారుగా వారి తల్లిని నీతిమంతురాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు కనుక ఆశీర్వదించండి. అలాగే వారి తమ్ముడు వర్మ గారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. అలాగే వారి ఏకైక కుమారుడు సిట్టుబాబుని, ఆయన భార్యని, వారిని ప్రేమించిన కుమార్తెని ఆశీర్వదించి దీవించండి. నాయన ఇక్కడ కార్యక్రమంలో ఎదురించిన యాజక బృందాన్ని దీవించి ఆశీర్వదించండి. స్థానిక సంఘ గురువులు వారి సంఘ పరిచయం దీవించి ఆశీర్వదించండి. ఇప్పుడు వచ్చిన బంధువులు, స్నేహితులు, ఆయన అందరినీ కూడా, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని మీరు దర్శించి ఒక ఆదరణ ఆశీర్వాదంలో నింపమని అడుగుతున్నాము. ఆయన ఈ కూటమిలోనికి వచ్చిన వారందరికీ విందు ఏర్పాటు చేస్తారు. ఆ విందులో మీ ఆదరణ దయచేయండి, మీ కాపుదల దయచేయండి, సక్రమంగా జరగడానికి సహాయం దయచేయండి. సంఘ బిడ్డలందరికీ ఐక్యత, సమాధానం ఇవ్వండి. ఆ భోజన వడ్డన కార్యక్రమంలో మీరుండి సహాయం దయచేయండి. ఇంతవరకు ఎంతో సమాధానకరంగా నీ కుమార్తె సమాధానం కలిగి జీవించింది నాయన. ఎన్నో ప్రయాసలు ఓర్చుకుని జీవించింది. ఈ కార్యక్రమం అంతా కూడా మర్యాదగా, క్రమముగా మరి మీరు జరిగించి ఉన్నారు. ఆ భోజన కార్యక్రమం కూడా జరిగించి ఈ కుటుంబానికి గొప్ప ఆదరణ, గొప్ప సమాధానము మీరే దయచేసి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామములో ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్టు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. శోధనలోనికి తేక దుష్టులను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమ నిరంతరము నీవున్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, ఆశీర్వాదం, కుటుంబ యజమానురాలు జయమ్మ గారిని కోల్పోయినటువంటి వారు విడిచి వెళ్ళిన భార్యను కోల్పోయినటువంటి భర్త కొరకును, తల్లిని కోల్పోయినటువంటి బిడల కొరకును, అమ్మమ్మ నానమ్మ కోల్పోయినటువంటి మనవల సంతానం కొరకును, తమ తోబుట్టును కోల్పోయినటువంటి తోబుట్టుల కుటుంబాల కొరకు ప్రార్థించడానికి వచ్చిన, పరామర్శించడానికి వచ్చిన సంఘముగా, బంధువులుగా మీకు, మీ కుటుంబాలకును మరి ప్రాముఖ్యముగా ఈ ప్రార్థన ద్వారా జయమ్మ గారి విడిచి వెళ్ళిన భర్త, బిడల, వారి కుటుంబం అంతటికి నీ పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, కాపుదల సదా దయచేసి ప్రభు మహిమ పొందును గాక.